हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు మనము తత్వబోధ అనే దాని గురించి చెప్పుకుంటున్నాము. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి తత్వాన్ని బోధిస్తూ కొంతవరకు తెలియచేశారు. అదే మరికొంత కొనసాగిస్తూ, ఓ రామచంద్ర, ఈతడు బంధువు, ఈతడు శత్రువు, ఇతడు నేను, ఇతడు నీవు, ఈ మున్నగు మిథ్యాదృష్టులు నీకిప్పుడు నశించిపోవుగాక. కావున ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంగా ఎవరెవరు మనకి గతములో ఏమైనా, ప్రస్తుతానికి ఎందరినో మనం విడిచి వచ్చాము. కావున ఇప్పుడు ప్రస్తుతానికి మనతో ఉన్నవారు కూడా ఏదో ఒక రోజున మన స్మృతిలో లేని వారే అవుతారు. వీరిని మనమైనా విడిచిపోతాము, లేదా మనని వీరైనా విడిచిపోతారు. మరు జన్మలో వీరు మనకి గుర్తుండరు. అనేక జన్మల నుంచి మనం ఇలా ఎందరినో విడుస్తూనే వచ్చాము. కానీ ఆత్మరీత్యా ఏకం ఒక్కటే, కానీ జీవరీత్యా అనేకం. కావున ఓ రామ, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క విధానములో ఇతడు నాకు బంధువు, ఇతడు శత్రువు, ఇతడు వాడు, ఇతడు వీడు అనేటువంటి భేదం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు రామ, దాన్ని వదిలివేయి. ఇది ఏది కూడా యథార్థం కాదు. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ, అదే సత్యం. కావున ఈ భేదాలన్నీ కూడా మనకి ఏర్పాటయ్యేది ఏ విధంగా అంటే మనస్సు యొక్క విధానంలోని దాని యొక్క సంకల్ప ప్రభావం చేతన అది చూపించేటువంటి భావాల రీత్యా మనకి భేదాలు వస్తున్నాయి. కానీ ఇవేవి కూడా వాస్తవం కాదు. ఈ జీవత్వం అనేదే వాస్తవం కాదు. కావున ఈ జీవత్వాన్ని ఎప్పుడైతే నువ్వు రహితం చేసుకుంటావో, అంటే మనస్సు అధిగమిస్తావో, అప్పుడే దైవత్వాన్ని అందుకోగలుగుతావని చెబుతూ, ఈ దృష్టులను అంతఃకరణమున వాసనా సహితముగా అంటే సమూలముగా నిర్మూలించిన వాడవై బయటకు మాత్రము కేవలము క్రీడార్థము వ్యవహారమునందు ఉన్నవాడవై లీలాపూర్వకముగా వానితో విహరింపుము అంటే ఆడుకో అన్నారు ఇక్కడ. ఎందుకంటే జ్ఞాని ఈ జగత్తులో ఆటే ఆడుకుంటాడు, విహరిస్తాడు. అజ్ఞాని ఇందులో పీడింపబడుతూ ఉంటాడు. జ్ఞాని క్రీడిస్తాడు, అజ్ఞాని పీడింపబడుతూ ఉంటాడు, పీడింపబడుతూ ఉంటాడు. కావున ఓ రామ, ఇది నువ్వు అర్థం చేసి గుర్తుపెట్టుకో. ఈ యొక్క దృష్టులన్నింటినీ కూడా అంతఃకరణములో
మన మనసులో ఉన్నటువంటి ఈ భేద భావాలన్నింటినీ కూడా వాసనా సహితముగా అంటే సమూలముగా నిర్మూలన చేసుకున్నవాడు. అంటే వాస్తవానికి ఇవేవి కూడా సత్యము కాదు కావున వాటి పట్ల మనకున్నటువంటి ఈ భావాలన్నింటినీ కూడా రహితము చేసుకున్నటువంటి వాడివై బయటకు మాత్రము కేవలము క్రీడార్థము వ్యవహరించుచున్న వాని వలె బయటకు మాత్రం ఎలా ఉండాలి? కేవలము క్రీడార్థం అంటే ఆట ఆడుకోవడం కొరకు వ్యవహారం చేస్తున్నట్టుగా. ఆట ఆడుకునేవాడు ఎలా అయితే చక్కగా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఉంటాడో, చెప్పాలంటే సంతోషంగా ఉంటాడో, అదే విధంగా ఆనందంగా జగత్తులో విహరించు. ఏ భావాలు లేకపోతే ఈ జగత్తులో అంతా ఆనందమే అవుతుందండి. ఎందుకంటే ఆత్మ యొక్క సహజత్వము ఆనందతత్వమే. కానీ జగత్తు మనకి ఎందుకు విషాదంగా, దుఃఖమయంగా కనిపిస్తుంది అంటే, ఆత్మకు అన్యంగా ఉండి అనుభవిస్తున్నాం ఇదంతా కూడా. అనాత్మ భావనకి లోబడుతూ ఉన్నాము కనుక, ఆనందానికి వ్యతిరేకమైనటువంటి దుఃఖాలు పాల్పడుతున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వుగా ఉంటావో, జగత్తును జగత్తుగా చూస్తావో, లీలగా వీక్షిస్తావో, అప్పుడు ఈ జగత్తులో కూడా మనకి ఏ యొక్క క్లేశాన్ని కలిగించే విధానం ఉండదండి. అంత ఆత్మమయమే కనుక అంత ఆనందమయంగానే ఉంటుంది. ఏ రకమైనటువంటి విధానాన్నైనా సంతోషంగానే తీసుకోగలుగుతావు, ఆనందిస్తూనే క్రీడించగలుగుతావు. కావున సువ్రతుడమైనటువంటి ఓ రామ, అజ్ఞాని వలె వాసనాభార శ్రమచే శ్రాంతుడు వంటి దుఃఖితుడు కావలదు. కావున నీవి సంసార మార్గమున ఆ విధంగా దుఃఖితుడు కాకుండా ఆనందంగా ఉంటూ విహరించు, చరించు. కావున ఈ యొక్క అజ్ఞాని వలె ఎన్నడూ ఈ భ్రమలకు లోను కాకు. ఎప్పుడు నువ్వుగానే ఉండు అని ఏనాడు కూడా అహంకారాన్ని తెచ్చుకోకు అని. ఎందుకంటే అహంకారమే అన్నిటికీ కూడా మూలము, అన్ని అనర్థాలకి మూలము. ఒక ఆయన బయట మనకి ఎన్నో హితోక్తులు చెప్తూ ఉన్నారు, మనము గ్రహించుకోవాలి. కానీ ఎంతో జ్ఞానం ఉందండి ఎందరిలో. ఎందుకంటే ముఖే సరస్వతి. కావున అందరిలో కూడా ఈ జ్ఞానం అనేది ఉంటుంది. దాన్ని మనం తీసుకోగలిగి ఉండాలి, అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఆయన చెప్తారు, శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పూర్తి చేసుకుని రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతా సహితంగా మరలా అయోధ్యకు వచ్చినప్పుడు తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని దర్శించారు. దర్శించినప్పుడు కౌసల్యాదేవి అడుగుతుంది, వారి ద్వారా వీరి ద్వారా తాను విన్నటువంటి సంగతిని తన కుమారుడి నోటి వెంట విందామా అని చెప్పి ఆమె అడుగుతుంది. వనవాసంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా అడుగుతూ, రావణాసురుడు అనేటువంటి దశకంఠుడు చాలా బలవంతుడు కదా, అతన్ని నువ్వు సంహరించావట కదా అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు ఏమి సమాధానం చెప్పారో మనం గమనించాలి. ఎందుకంటే ఈ విధానంలో ఎవరినైనా కానీ ఇలా ప్రశ్నిస్తే ఏం చెబుతాము? అవును, నేను చంపాను, రావణుడు చాలా బలవంతుడు, పరాక్రమంతుడు, వాణ్ణి నేను చంపేశాను అని చెప్తాం. కానీ శ్రీరాముడు చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే, పరమ భక్తుడు, శివభక్తుడు, తపస్శాలి, పరాక్రమంతుడు, ధీమంతుడు, ఎన్నో రకాలైన ప్రజ్ఞలు కలిగినటువంటి వాడు. అంటే రావణాసురుడు కూడా చాలా గొప్పవాడు. అటువంటి మహా తపస్వి అయిన, తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించినటువంటి వాడు, దిక్పాలకుల్ని కూడా తన అధీనములో ఉంచుకున్నటువంటి వాడు. ఇంత గొప్పవాడు రావణుడు. అలాంటి గొప్పవాడైన రావణుడు అహంకారము చేత చంపబడ్డాడు అని చెప్తారు. అహంకారము చేతనే అతను చంపబడ్డాడు. అతని అహంకారం వల్ల ఇన్ని ఉండి కూడా ఎందువల్ల అతను వధింపబడ్డాడు? దశకంఠుడయి 10 తలలు కలిగి ఉన్నటువంటి రావణాసురుడయుండి కూడా ఎందరికో అజేయుడై ఉన్నవాడైనటువంటి రావణాసురుడు ఎందుకు సంహరింపబడ్డాడంటే, నేను చంపాను కనుక అతను చంపబడ్డాడని చెప్పలేదట శ్రీరాముడు తల్లితో. ఏం చెప్పాడు? అతని యొక్క అహంకారం వల్ల అతను చంపబడ్డాడు అన్నాడు. ఇక్కడ మనకి ఈ 2 విషయాలు స్ఫురణలో వస్తాయి. ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ సమాధానములో రావణుడి యొక్క గొప్పతనాన్ని అక్కడ వర్ణించాడు. అతను శత్రువైనప్పటికీ కూడా
శత్రుభావనతో కాకుండా అతనిలో ఉండేటువంటి సుగుణాలన్నింటినీ కూడా చక్కగా గుర్తించి వర్ణించాడు శ్రీరాముడు. కానీ అది ఎంత గొప్ప విషయం అంటే శత్రువుని కూడా అభినందించగలిగే తత్వం ఇక్కడ మనకి రాముల్లో కనిపిస్తుంది. అది అతనికి జ్ఞానతత్వం. ఇంకొకటి ఏమిటి అంటే నేను చంపానని చెప్పకుండా అతని అహంకారమే అతన్ని చంపింది అని చెప్తారు. ఇది ఏమిటి అంటే ఇది నిరహంకార స్థితి. కర్తృత్వ శూన్యత్వం అంటే ఇది. అన్నీ చేసి ఏమీ చెయ్యని వాడిగా ఉండడం. అక్కడ రాముడు నేను చంపాను అని చెప్పుంటే చంపినటువంటి బంధము రాముడికి వస్తుంది. దాని యొక్క పాపపుణ్యాల యొక్క విధానము శ్రీరాముడికి అందుతుంది. కానీ అతను నేను చంపానని చెప్పలేదు. ఎవరి యొక్క అహంకారం, అతని యొక్క అహంకారం. ఇదండి జ్ఞానుడు పలికే పలుకుల్లా ఉంటాయి. శ్రీరాముడి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి అంటే మరి ఇంతటి జ్ఞానాన్ని ఆయన తెలుసుకుని ఆయన ఎలా వర్తించాడు అంటే తప్పనిసరిగా ఇది అనుష్ఠానంలో ఉంచుకునే వర్తించాడు ఆయన. ఆయన యొక్క ప్రతి చర్య మాటల్లో ఇది మనం గ్రహించుకోవచ్చు. కావున ఈ విధంగా మనం గమనించుకోవాలి. కావున ఆ విధంగా ఉండు రామా అని చెప్పారు. అదే విధముగా వాసల్ని క్షయమనర్చేటువంటి విచారణ ఎంతెంత నీకు ఉదయించుచుండును అంతంత ఈ సంసార వ్యవహారమును నీకు శమనమును పొందుచుండును. కావున ఎవరిలో అయితే ఈ వాసల్ని హరింపచేసేటువంటి విచారణ, ఎందుకంటే విచారణ బలం పెరిగితేనే దీని పట్ల మనకు ఉండేటువంటి భావాలు తగ్గుతాయి. ఈ దృశ్య ప్రపంచం పట్ల, వ్యవహారం పట్ల ఎప్పుడైతే ఇది వాస్తవం కాదు, ఇది ఎలా వాస్తవం కాదో, ఇది ఎలా సత్యం కాదో, ఇది ఎలా నిత్యం కాదు అనేది మనకు విచారణలోకి వస్తే, మన స్వవిచారణలోకి వచ్చినప్పుడే మనకు మనంగానే వీటి పట్ల పటుత్వాన్ని విడిచిపెట్టగలుగుతాం. దానికేముంది, అదేం గొప్ప విషయమా అన్నట్టుగా వాటిని వదిలిపెట్టగలుగుతాం. కావున ఎంతెంత విచారణ పెరుగుతుందో, ఎంతెంత విచారణా బలం కుదురుతుందో అంతంత గుర్తు ఏమిటంటే మనకు తెలియకుండానే ఈ సంసార వ్యవహారాలన్నీ కూడా శమించిపోతూ ఉంటాయి. ఇవి ఎక్కడా మనకి కుదుట పడనివ్వడం లేదు, ఎక్కడా మనకి తీరిక ఉండనివ్వడం లేదు, నిరంతర పరుగులాటగానే ఉంటున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. పైపెచ్చు మనం ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేయాలంటే అది వీలు కాని పని. వీటన్నిటి మధ్య వీటన్నిటిని మనం కుదుర్చుకుని ఆధ్యాత్మిక విధానంలోకి వెళ్ళటానికి అది మాకు సరిపడదు, వీలు కాదు అన్నట్టుగా విడిచిపెడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇవన్నీ మన చుట్టూ ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి, వ్యవహారం అంతా ఇంత అధికమైపోతుంది, ఎందుకు అయిపోతుంది, తీరిక లేని వ్యవహారం ఎందుకు కలుగుతుంది అంటే విచారణా బలం లేకపోవటమే. అంటే దృశ్య ప్రాపంచికమునందు యథార్థమైన అంటే సత్యత్వ భావన, అది నిజం, అది వాస్తవం అన్నట్టుగా చొచ్చుకుపోతున్నాము కనుకనే ఇది ఎక్కడా కూడా మనకి ఈ వ్యవహారమే ఎక్కువ అవుతుంది తప్ప పరమాత్మ యొక్క సాధన కించిత్తు కూడా సమయము దొరకకుండా విధానంలో వెళ్ళిపోతున్నాం. కావున ఇది గుర్తించుకోవాలి. మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు మనకి అనుకూలం జరుగుతుంది అంటే నీ విచారణా బలం ఎంతెంత పెరుగుతుందో, ఎంతెంత దీని మీద నీ పటుత్వం తగ్గుతుందో అంతంత నీకు శమనం వస్తుంది. అంతంత వ్యవహారములు కూడా శమించిపోతాయి. వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. వాటంతట అవే ఇంతకు ముందు తప్పవు అనుకున్నటువంటి క్రియలు కూడా అవి నీ చెంతకు రావు. ఇప్పుడు నీ విచారణా బలం పెరిగితే వాటి అవసరం నీకు ఉండదు కనుక అవే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతవరకు నువ్వు కావాలనుకున్నావు కనుక నీతో ఉన్నాయి అవి. కానీ ఎప్పుడైతే నువ్వు అవి లేకపోయినా, అవి అవసరం లేదని నిర్ణయానికి వస్తావు నీ విచారణతోటి, అవి నీ దగ్గరికి రావు. దీన్ని బట్టి కావాలనుకున్నది మనమే కనుకనే బంధం కూడా మన చుట్టూ మనమే పెట్టుకుంటున్నాం. ఎప్పుడైతే వాటిలో ఉన్న అసత్యత్వాన్ని, అల్పత్వాన్ని గుర్తిస్తావో, గుర్తించి మనసుతో వాటిని త్యజిస్తావో, ఏ ఒక్క భోగలాలసత్వం లేకుండా, ఇవన్నీ లేకపోయి నేను హాయిగా ఆనందంగా ఉండగలను అనేటువంటి ధీరత్వం నీకు వస్తుందో, దేని కొరకు వెంపర్లాట ఉండదో, అప్పుడు వ్యవహారాలు కూడా తగ్గిపోతాయి. ఈ వెంపర్లాట అనేది సౌఖ్యాల కొరకు కావచ్చు, సుఖాల కొరకు కావచ్చు, లేదా కీర్తి కొరకు కావచ్చు, ప్రతిష్ట కొరకు కావచ్చు, ఏ విధానంలో అయినా సరే లోబడుతూ ఉంటుంది మనసు. అవి లేకుండా ఉండలేమేమో అని ఒక బలహీనత,
ఈ బలహీనతే మానవుణ్ణి బంధనాల పాలు చేస్తుంది. ఎలా అయినా ఉండగలను, నేను ఈ విధానములోనే నా జీవితం గడపాలనే నిర్ణయం కాకుండా ఏ విధానములో అయినా నేను సంతోషంగా, ఎక్కడా కూడా అసంతృప్తి లేని విధానం, తృప్తిగా, మన పట్ల మనకు తృప్తి ఉండాలి. ముందు మన చర్య పట్ల మనకి తృప్తి ఉండాలి. ఈ విధానంలో మనం ఉండగలిగితే వ్యవహారం అదే శమించిపోతుంది. దృశ్య వ్యవహారాలనేవి క్రమంగా తొలుగుతాయి. అదే విధంగా ఈతడు బంధువు కాదు అనే భావన అల్పచిత్తులైన మనుషులకే కలుగుతుంది. ఉదార చరిత్రకు విశాలమైన బుద్ధి కలిగిన వారికైతే ఈతడు బంధువు అనేటువంటి ఈటి పరిచ్ఛేద రూపమైనటువంటి ఆవరణ బుద్ధి నశించిపోతుంది. ఎందుకు అంటే మన బంధనాలకన్నిటికీ కారణం ఏమిటి అంటే నావారు అనేటువంటి భావం. ఎందుకంటే నేనునైనా త్యజించగలుగుతున్నాం, కానీ ఈరోజు నా వారిని త్యజించలేనటువంటి మమకారంలో చిక్కుకుపోతున్నాం మానవుడుగా. ఈ మమత్వ బంధనాలే మనల్ని ఎన్నో రకాలైనటువంటి అనేక రకాల క్లేశాలని అనుభవించే విధానంలో తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే చూడండి, ఈరోజు ఒక మానవుడు తప్ప ఇతరత్ర అన్ని ప్రాణికోట్లు కూడా తమ సంతానాన్ని కొంతవరకు సాకి విడిచిపెడుతూ ఉంటాయి. వాటి బాధ్యత వీరికి ఇంకా లేదు. వాటికి రెక్కలు వచ్చి పక్షులైతే లేదా జంతువులైతే వాటంతట అవి ఆహార సముపార్జన చేసుకోగలిగేటువంటి విధానం వచ్చిన తర్వాత బిడ్డలెవరో, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరో, వాటికి ఆ యొక్క విచక్షణ ఉండదు, ఇంకా సంబంధం ఉండదు. ఎవరి దారిని వాళ్ళే ఆహారాన్ని సముపార్జన చేసుకోవడం, ఎవరి జీవితాన్ని అవి గడుపుతూ ఉంటాయి. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కూడా వీడు నా బిడ్డ, ఇది నా అనేటువంటి మమత్వ బంధాలు వాటిలో కనపడవు. అన్ని కలిసి వర్తిస్తూ ఉంటాయి. కానీ ఒక మానవుడి యొక్క విధానానికి వచ్చేటప్పటికి వీరి తెలివితేటలు అధికంగా ఉండడం వల్ల ఈ బంధాన్ని జీవితాంతం కొనసాగిస్తాం. వాళ్ళకి వారంతట వారు చరించగలిగే విధానం కలిగిన తర్వాత కూడా వారిని విడిచిపెట్టమండి. ఈ సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. చరమ దశలో కూడా వదలం, వానప్రస్థాశ్రమం దాటిపోయినా వదలం, అంతవరకు జీవించి ఉంటే. ఈ పద్ధతిలో ఎప్పటికీ కూడా ఈ బంధనాలు కలుగుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అధికమైపోతూ ఉంటాయి, వ్యవహారం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పటికీ ఈ గూటులోంచి వారు బయటికి రాలేరు. ఇది యథార్థం అండి. కావున ఎంతవరకు నువ్వు దీని నుంచి తొలగవో అంతవరకు నిన్ను ఇవి చుట్టూనే ఉంటుంది, చుట్టూ. కావున అన్నిటివంటి పరిచ్ఛేద రూపమైనటువంటి ఆవరణ బుద్ధి నశించుకోగాక అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడితో వివరణ చేస్తూ, నేను లేని చోటు లేదు, నాది కాని వస్తువు లేదు అనగా ఆత్మరూపడవు నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని నిర్ణయించుడుచే ధీరులకు పరిచ్ఛేద రూపమైన ఆవరణ బుద్ధి నశించిపోవచ్చున్నది. మరి ఈ ఆవరణ బుద్ధి పరిచ్ఛేదము అంటే భిన్న భిన్నంగా చూడడం. ఈ జగత్తునంతటిని కూడా వేరువేరుగా అనేకంగా ఖండాలుగా, ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, అక్కడి నుంచి అక్కడికి వారిది, వీడు నావాడు, వారు వాళ్ళకు సంబంధించిన వాడు, వీడు నాకు బంధువు అవుతాడు, ఇతను నాకు మిత్రుడు, ఇతను నాకు శత్రువు. ఇలా మనము ప్రతిదాన్ని విభజించి ఎప్పుడైతే వ్యవహారం చేస్తున్నామో దీన్ని ఏమిటి అంటే పరిచ్ఛిన్నం, అంటే ఖండాలుగా చేసి అనుభవించడం. అంతవరకు బంధనం ఉంటుంది. కానీ ఎవరైతే ఈ జ్ఞాన పరిపక్వత చేత విచారణా బలాన్ని పెంపొందించుకుని నేను లేని చోటు లేదు, నేను కానిదేదీ లేదు, నాది కాని వస్తువు లేదు, ఎప్పుడు తెలుస్తుంది? తను తానుగా తెలుసుకున్నవాడికి. కావు నేను ఆత్మని అనేటువంటి ఏకత్వ భావానికి వెళ్ళిన వాడికి ఇందులో ప్రత్యేకంగా ఇది నాది, ఇంకొకటిది అనుకోవడానికి ఇంకొకటి లేదు, ఉన్నది నేనే. కనుక నేను కాని చోటు, నేను లేని చోటు లేదు, నాది కాని వస్తువు లేదు. అది ఎవరి దగ్గరున్నా ఎలా ఉన్నా అది నాదే, అది ఎవరు అనుభవిస్తున్నా అది నేనే, వారిలో ఉన్నది కూడా నేనే, అక్కడున్నది కూడా నేనే, ఇక్కడున్నది నేనే. ఇలా ఎప్పుడైతే వారి భావం
అనేకత్వంలోంచి ఏకత్వంలోకి వస్తుందో అనగా ఆత్మరూపుడుగు నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనేటువంటి ఆత్మభావన అనేది నిర్ణయం అవుతుందో, స్థితమవుతుందో. ఎందుకంటే నిశ్చయం అండి, ఇది బుద్ధి నిశ్చయం. ఎవరైతే ఇటువంటి నిశ్చయంతో ఉంటారో అటువంటి ధీరులకి ఈ ఆవరణ బుద్ధి నశించిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఉంటుందండి ఈ ఆవరణ. ఎప్పుడైతే ఈ ఆత్మస్థితిని స్వయంగా అనుభవిస్తూ, స్వయంగా దాన్ని ఆ భావాన్ని తెచ్చుకుంటూ జగత్తుని ఏకతత్వంతో అనుభవించడం అనేది అభ్యాసం చేస్తారు. ఇది ప్రారంభంలో అనుభవం కాదండి, అభ్యాసమే. నిజానికి ఇది మనకి అనుభవంగా ప్రారంభంలో ఎవ్వరికి సిద్ధించదు వాస్తవానికి. కానీ సిద్ధించకపోయినా అనుకుంటూనే ఉండాలి. ఇదే అభ్యాసం. నేను ఆత్మనై ఉన్నాను, సర్వము నేనయున్నాను, సర్వత్ర నేనయున్నాను, కావున ఏదైనా నాదే, ఎవరి ఎందున్నది నేనే అనేటువంటి భావం పదే 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 దాన్ని ఎంత అభ్యాసం చేస్తామో అంతంత భేదం అనేది రహితమవుతుంది, అంతంత జ్ఞానం అనేది పెరుగుతుంది, అంతంత భేదం అనేది శమిస్తుంది. ఇదే మనకి ఏకైక సాధన కావాలి. మనం ఏ రంగంలో, ఏ విధానంలో, ఏ క్రమంలో సాధనాపరులమై ఉన్నప్పటికీ కూడా, యోగ ధ్యానాల్లో ఉన్నప్పటికీ కూడా, భక్తి తత్వంతో ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒక్కటే అనేటువంటి ఏక సత్యాన్ని మాత్రం ఎల్లప్పుడూ స్ఫురణలో పెట్టుకోవాలి. అప్పుడే మనం అనేకత్వంలోంచి ఏకత్వానికి రాగలుగుతాం. కావున అభ్యాసమే అన్నిటికీ మూలం. అనుభవం తర్వాత ముందు అభ్యాసం. కావున అట్టి ప్రాజ్ఞుడు ఉత్పత్తి వినాశనము లేనివాడై చిదాకాశం వలె మహత్తర రూపము కలిగి విక్షేపము నశించుడుచే స్వస్థ చిత్తుడై ఆకాశమునున్నవాడు భూతమును వీక్షించినట్లుగా సర్వుల్ని కూడా పరికించగలుగుతాడు. ఎలా అయితే పైన ఎక్కడో ఉన్నటువంటి వాడు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా పైనుండి వీక్షించడం. ఇప్పుడు డ్రోన్స్ అనే ఒకటేదో ప్రయోగం ఉందండి. పైనుంచి దాన్ని రికార్డ్ చేసి చక్కగా కిందవన్నీ కూడా అది ఎలా అయితే ఒక సీనరీగా తీయగలుగుతున్నాయో, ఎందుకు అంటే పైకి వెళ్ళి చూస్తే కిందవన్నీ అంటే ఒకే సమయంలో వీక్షించగలిగేటువంటి విధానం వస్తుంది. పైకి వెళ్ళడము, కింద ఉండడము అంటే ఇక్కడ మనం ఆకాశములో ఎగిరి కింద చూడడం అనేది కాదు. ఇక్కడ పైకి వెళ్ళడం అంటే ఆత్మస్థితిలో ఉండడం, కిందికి పడిపోవడము అంటే అనాత్మ భావాలలో రావడం. ఎవరైతే ఆత్మస్థితి అయినటువంటి ఊర్ధ్వ భాగం కావున ఆ ఉన్నతమైనటువంటి స్థితిని అందుకుంటారో అటువంటి ప్రాజ్ఞుడు ఈ యొక్క ఉత్పత్తి వినాశనము లేనివాడే. అంటే ప్రత్యేకంగా ఇది ఇప్పుడు ఉత్పత్తి అయినది, ఇది పోయినది అంటే ఏదైనా సరే ప్రతిదానికి కూడా జగత్తులో ఈ దృశ్యములో ఉత్పత్తి ఉంది, వినాశనం ఉంది. అంటే ఒక పుట్టుకుంది, దానికి నాశనం ఉంది. పలానాప్పుడు ఒక విషయం ప్రారంభం ఉంది, పలానాప్పుడు ముగింపు ఉంది. ప్రారంభోత్సవం ఉన్నదానికి ముగింపు కూడా ఉంటుందని, జననం ఉన్నవాడికి మరణం కూడా ఉంటుంది. కావున ఈ రెండు ఉంటాయి, ఆది అంతం. కానీ దేనికి లేదు ప్రారంభం. దేనికైతే ఉండదో అంటే ప్రారంభం ఉండదు అంటే దానికి ఇంక ఎప్పుడు ప్రారంభమైంది ఎవరికీ తెలియదు. అనాది, ఆది లేనిది అనాది. అటువంటి ఉత్పత్తి ఎప్పుడైతే అది అనాదో, ఆది లేదో, దానికి వినాశనం కూడా ఉండదు. దానికి ముగింపు ఎప్పుడో కూడా ఎవ్వరికీ తెలియదు. దాని ముగింపు తెలిసిన వాడు ఎవ్వడు లేడు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. కావున ఉత్పత్తి వినాశం లేనివాడే ఎవరది చిదాకాశం వలె ఆ యొక్క మహత్తర రూపము కలిగి ఈ ఆది అంతములు లేనటువంటి తత్వం ఏదైతే ఉందో అటువంటి మహత్తరమైనటువంటి రూపము కలిగి, ఆత్మతత్వము కలిగి, ఆత్మరూపము కలిగి, ఏకాత్మతత్వంతో విశ్వమంతా ఏకమైనటువంటి తత్వము కలిగి విక్షేపము నశించుడుచే స్వస్థ చిత్తుడై, దాని నుంచి మళ్ళీ అటు ఇటు చెదిరిపోవడం కాదు, విక్షేపాలు పొందడం కాదు, ఆ తత్వాన్ని పదిలం చేసుకుంటూ ఉండాలి. దాని అనుభవాన్ని నిరంతరము దాన్ని నిలుపుకుంటూ ఉండాలి. చెదిరిపోకుండా ఎవడైతే కాపాడుకుంటూ స్వస్థ చిత్తుడై నిరంతరము ఆ యొక్క స్థానంలోనే ఉంటాడో అటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఆకాశమునున్నటువంటి వాడు భూతలంలో ఉన్న వాడిని వీక్షించినట్లుగా అందరినీ కూడా అక్కడి నుంచి చూస్తాడు.
ఆత్మస్థానములో నుంచి వీక్షిస్తూ ఉంటాడు ఈ జగత్తుని. ఎప్పుడైతే అక్కడ ఉండి వీక్షించాడో జగత్తంతా కూడా అంటే ఒకేసారి అన్నిటినీ వీక్షించగలిగి, అంతటినీ వీక్షించగలిగేటువంటి విధానం అనేది ఏర్పడుతుంది. మహనీయులు ఇక్కడుండి ఎక్కడో దర్శిస్తారు అని చెప్తారు. అలాగే మహనీయులు ఇప్పుడుండి ఎప్పుడో జరిగేది దర్శిస్తారు అని చెబుతారు. అలాగే ఇంకా ఏమిటి అంటే మన అంతరములో ఏముందో వాళ్ళు యథార్థంగా తెలుసుకోగలుగుతారు అని మనం అనుకుంటాం. అనుకుని ఆ ఒక్క వ్యక్తిని చాలా గొప్పవాడిగా భావించి వారి చుట్టూ తిరుగుతుంది. కానీ మనం గ్రహించినది ఏమిటంటే ఆ ఒక్క వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి. రాముడైనా, కృష్ణుడైనా ఈనాడు మనం అనుకునే మహిమాన్వితులైనటువంటి వ్యక్తులు కూడా ఎవరండి అంటే వారు కూడా మనకున్నటువంటి విధానంలో వారికున్నటువంటి సకల సదుపాయాలు కూడా అందరికీ ఇచ్చాడు భగవంతుడు. అందరికీ ఉన్నాయి. అన్ని రకాల ప్రజ్ఞలు అందరిలో ఉన్నాయి. కానీ ఆ ఒక్క వ్యక్తి అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? త్రికాలమును దర్శించగలిగిన వాడు ఎందుకయ్యాడు? ఏకకాలములో దర్శించుకోగలిగేటువంటి విధానం వారికి ఎలా జరిగింది? ఎక్కడో ఉండి ఎక్కడో జరిగిన దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే దాన్ని వారు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా వారు అలా అయ్యారు అనేది మనం యోచించం. ఆ చెప్పగలుగుతున్నారు కనుక వాడు దేవుడు, వాడు గొప్పవాడు అని మనం వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అప్పుడు మనం ఎక్కడుంటామండి అంటే ఎప్పుడూ ప్రదక్షిణ చేసేవారిగానే ఉంటాం. భగవంతుడికి భక్తుడికి ఇక్కడే వ్యత్యాసం అండి. వాస్తవానికి భగవంతుడు ఎవరో భక్తుడు కూడా అదే. గురువు ఎవరో శిష్యుడు కూడా అదే. జ్ఞాని ఎవరో అజ్ఞాని కూడా అదే. కానీ దాన్ని ఎప్పుడు వరకైతే మనం గుర్తించలేము, గుర్తించి వర్తించలేము, అప్పటి వరకు మనం ఇలానే మిగిలిపోతాం. ఎవ్వరమైనప్పటికీ కూడా మనం గ్రహించుకోవాల్సిన మహనీయుల సాన్నిధ్యంలో వారి యొక్క మహత్తర తత్వానికి కారణం ఏమిటి? అసలు వారు ఎక్కడుంటున్నారు? ఏ స్థితిలో ఉంటున్నారు? వారి యొక్క మానసిక స్థితి, వారి యొక్క విధానం, వారి యొక్క భావన ఇది మనము గమనించి వారి యొక్క శైలిని మనము అనుసరించగలిగి ఉండాలి. అనుసరించి ఆచరణలో పెట్టుకోగలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో వారి యొక్క తత్వం మనం యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాం. అంతే తప్ప ఇంకొక విధంగా ఏ మహనీయుని ఇంకొకడు వ్యక్తిగా ఎవ్వరూ దాన్ని గుర్తించలేరు, గమనించలేరు, అర్థం చేసుకోలేరు. ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని గుర్తిస్తాడు. ఎందుకు గుర్తిస్తాడంటే ఆ జ్ఞానం కూడా అంత జ్ఞానం ఉంటుంది కనుక ఇంకో జ్ఞాని విధానాన్ని గుర్తించగలుగుతాడు. కానీ సామాన్యుడికైతే జ్ఞాని పిచ్చివాడు, జ్ఞాని ఉన్మాది. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి అందరూ చేస్తున్న లౌకిక విధానాల్లో జ్ఞాని పిచ్చివాడి కిందే ఉంటాడు. కావున వారిని ఏమి పనికిరాని వ్యక్తులని వాడు గుర్తిస్తాడు. మరి జ్ఞాన్ని గుర్తించాలంటే ఎవరు కావాలి? ఇంకో జ్ఞాని కావాలి. ఇంకో జ్ఞాని కావాలంటే వాడు కూడా ఇటువంటి తత్వాన్ని అందుకున్న వాడై ఉండాలి, లేదా దాన్ని అనుసరిస్తున్న వాడై ఉండాలి. అప్పుడే ఎరుకవుతుంది. ఒక గురువు గురించి శిష్యుడికి తెలియాలి అంటే గురువు చుట్టూ తిరిగితే ఏమీ రాదండి. యథార్థం, వాస్తవం అంగీకరించినా అంగీకరించకపోయినా గురు కృప అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికైనా అంటే ఆ గురు తత్వాన్ని పట్టుకున్నప్పుడే ఆ గురువు యొక్క అనుగ్రహం నీ మీద వర్షిస్తుంది. తప్పకుండా ఆ తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో తప్పకుండా ఆ గురు కృప నీకు కలుగుతుంది. కానీ తత్వాన్ని పట్టుకోకుండా కేవలం బయట బయట తిరిగామనుకోండి, కూడానే ఉంటాం కానీ మనకి ఏం తెలియదండి. పాయసాన్నాన్ని ఉన్నటువంటి గరిటికి ఏం తెలుసండి దాని రుచి అన్నారు. అది వండుతుంది, వండినంతసేపు అదే తిప్పాలి. అలానే ఈరోజు ఒక గురువు వర్తించాలి అంటే ఆయనకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎక్కడ ఏ రకంగా వాళ్ళు ఏ ఉపన్యాసం చెప్పాలి, ఏ క్షేత్రాన్ని దర్శించాలి అని వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళ ముఖ్య శిష్యుడు ఎవడో అతను టైం టేబుల్ తయారు చేస్తాడు. అతను చెప్పినట్టుగా ఇతను వెళ్తాడు. అప్పుడు ఆ శిష్యుడు అనుకుంటాడు, నేనే గొప్పవాడిని గురువు కంటే. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అతను వర్తిస్తున్నాడు. నేను ఈరోజు పలానా చోటుకి వెళ్ళాలని టైం టేబుల్ సిద్ధం చేస్తే అదే టైంకి అక్కడికి ఆయన వెళ్ళి ఆ కార్యక్రమంలో హాజరవుతున్నారు.
అంటే రాసే నేనే గొప్పవాడిని కదా అని ఒక అహం వచ్చేస్తుంది. ఎప్పుడు తను తాను తెలుసుకోలేనప్పుడు. కానీ అప్పుడు అలా ఉండగా ఉండగా మరి ఆ శిష్యుడికి ఏమొస్తుందండి అంటే ఏమీ రాదు. అప్పుడప్పుడు వచ్చిపోయి ఎప్పుడో అప్పుడు ఆయన దర్శనం ఒక్కమారు చేసుకున్న వాడికి వచ్చినటువంటి సామాన్యమైన అనుగ్రహం కూడా ఈ శిష్యుడికి రాకపోవచ్చు. ఎందుకంటే గురువును చుట్టూ ఉన్నాడు తప్ప గురు తత్వాన్ని మాత్రం గుర్తించలేదు. అలా ఉండకూడదు మనం ఎప్పుడు. ఆ తత్వాన్ని పట్టుకోవాలి. వ్యక్తిగా వారిని మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు. కానీ వారిని శక్తిగా గుర్తించినప్పుడు ఆ శక్తి తత్వాన్ని అవలంబించాలి. అప్పుడే మనకి దాన్ని గుర్తించగలుగుతాం. మహత్తరమైన తత్వాన్ని అందుకోగలుగుతాం. అందుకే రాముడి కంటే రామతత్వం గొప్పది. కృష్ణుడి కంటే కృష్ణతత్వం గొప్పది. ఆ తత్వాన్ని అందుకుంటేనే ఇప్పుడు యోగ వాసిష్టం ద్వారా మన రాముడి యొక్క రూపాన్ని, అతని యొక్క వేషభాషల్ని, ఆ యొక్క చరిత్రని ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. మరి ఎక్కడ మనం విచారణ చేస్తున్నాం? రాముడు ఇంత గొప్పవాడు ఎందుకయ్యాడు అనే తత్వాన్ని విచారణ చేస్తున్నాం. ఇటువంటి తత్వాన్ని ఆయన విని ఆచరణలో పెట్టుకుని విచారణలో ఉన్నారు కనుకే రాముడు దేవుడయ్యాడు. అదే విధంగా ఎవ్వరైనా సరే వశిష్ఠుల వారు బోధిస్తున్నారు. అలానే మహానుభావులు ఎందరో బోధన చేశారండి ఈ జ్ఞానాన్ని. కానీ ఎవరు చేశారనేది కాదు ఇక్కడ మనకి ప్రశ్న. చేసినది ఎవరైనా వారు చెప్పినటువంటి జ్ఞానం ఉంది చూడండి. దాన్ని మనం అంగీకరించి, ఆమోదించి లోపలికి తీసుకుని, అది మన ఆచరణలో పెట్టుకుని, దాన్ని అనుసరించి వర్తించగలిగితే ఎప్పుడైనా వాళ్ళు మహానుభావులే అవుతారు. చెప్పిన వాడంతటి గొప్పవాడవుతాడు. అంతకంటే గొప్పవాడవుతాడు. అది గమనించాలి. కావున అటువంటి వాడు ఎవడైతే ఆ స్థితిలో ఉంటాడో వాడు ఆ యొక్క ఆకాశంలో ఉండి భూమి మీదని అంతటిని ఏకకాలంలో దర్శించినట్టుగా ఈ జగత్తులో అంతటిని ఏకకాలంలో దర్శించగలుగుతాడు. ఎందుకంటే జగమంతా తానై ఉంటాడు కనుక. తాను కానిది ఇంకెక్కడా లేదు కనుక. తానే ఆత్మ కనుక. కావున జగత్తులో ఎక్కడ జరిగినా వారు ఏకకాలంలో దర్శించగలుగుతారు. వాళ్ళు శరీరం అనేటువంటి ఈ రూపానికి మాత్రమే పరిమితి కలిగిన వారు కాదు. అపరిమితంగా ఉండేటువంటి తత్వంతో ఉంటారు. అది వారికి గొప్ప విషయం కూడా కాదు చెప్పాలంటే. చాలా అవలీలగా దాన్ని గుర్తించగలుగుతారు. కానీ ఎప్పుడూ వారు దాన్ని ప్రదర్శనకు ఉపయోగించుకోరు. ఈ వ్యక్తిని గొప్పగా చేయటానికి దాన్ని ప్రకటన చెయ్యరు. అవసరార్థం ఎప్పుడైనా ఒక్కొక్క మారకు బయటపడితే పడొచ్చు. కానీ ఎప్పుడూ దాని ప్రదర్శనగా మాత్రం బయట పెట్టరు. మహనీయులైనటువంటి వారు ఎలా ఉండాలో అలానే ఉంటారు. ఏ నిమిషానికి ఎలా వర్తించాలో అలానే వర్తిస్తారు. అదే విధంగా ఆ అనుభవాన్ని ఏకకాలంలో దర్శించగలుగుతారు. అలానే ఎక్కడ ఏ యొక్క విధానములో ఎవ్వరిలో ఏ భావన ఉన్నా దాన్ని కూడా స్ఫురణలోకి తెచ్చుకోగలుగుతారు. అక్కడున్నది కూడా నేనే కదా! అందరిలో ఉన్నది నేనే కదా! అన్నిటిలో ఉన్నది నేనే కదా! అని తన అనుభవాన్ని పొందగలుగుతారు. అదే విధంగా జ్ఞాని ఆప్తుడికి అంటే ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, వారికి చక్కటి సలహా చెప్పగలుగుతారు. ఆప్తుడుగా ఉండగలుగుతారు. ఎందుకంటే దుఃఖించేవాడు వాడిని ఎప్పుడు వేరుగా చూడరు వాళ్ళు. దుఃఖం అనేది వేరొక వ్యక్తికి వచ్చినట్లుగా అనుభవించారనుకోండి, అక్కడ భేదమే. ఏ దుఃఖం అయితే ఉందో అక్కడ తానుండి అనుభవిస్తే ఆ దుఃఖం విలువ తెలుస్తుంది. అప్పుడే దానికి తగిన పరిష్కారం కూడా చెప్పగలుగుతారు. అది ఎవరికో వచ్చింది, వాడికొచ్చింది కదా! నాకు సంబంధం ఏమిటి అన్నట్టుగా ఉన్నాడనుకోండి, వాడు చెప్పేది సంకుచితమైనటువంటి సమాధానమే. సంకుచితమైన సలహా మాత్రం వస్తుంది అక్కడి నుంచి. కానీ అక్కడ ఆ స్థానంలోకి తాను వెళ్లి నిలబడితే, తానైన ఆత్మ ఎక్కడైనా ఉంటుంది. అప్పుడొచ్చే అనుభూతిని గుర్తించి, వారు దాన్ని అనుసరించి, ఏమైతే మనకి సలహా చెప్తారో అది యథార్థమవుతుంది. ఇదండి మహనీయుల యొక్క వర్తనము. దీన్ని మనం గ్రహించుకోవాలి అని చెబుతూ, ఇది శ్రీ వాల్మీకియే మోక్షోపాయే వశిష్ఠ గీతాయాం ఉపశమ ప్రకరణే జనకోపాఖ్యానము నామ ప్రథమోధ్యాయ. ఈ యొక్క ఉపశమ ప్రకరణములో మనము ఇప్పుడు ఈ యొక్క జనకోపాఖ్యానము అనే దాంట్లో ప్రథమోధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. తదుపరి రెండో అధ్యాయం మనకి ఈ యొక్క ఉపశమ ప్రకరణలో ప్రారంభమవుతుంది. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుగాదిభ్యః. ఇంతమంది మహనీయులు గుర్తు చేస్తున్నారు ఇక్కడ. కావున శ్రీ వశిష్ఠ గీత ద్వితీయోధ్యాయ పుణ్య పావనోపాఖ్యానము అనేది ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. పుణ్యుడు పావనుడు వీరిని గురించినటువంటి వివరణ మనకిస్తారు ఇప్పుడు. ఈ యొక్క పుణ్య పావన వృత్తాంతములో మొట్టమొదట ఒక కథాంశం చెబుతారు. ఏమని? ఓ రామచంద్ర, ఈ అనాది సంసారమున పూర్వము అనేక యోనులందు నీవు జన్మించి ఉండుట బట్టి ప్రపంచమందలి ప్రాణజాతుల అన్నియు నీ యొక్క బంధువులే అగును. అట్లు బంధుత్వము ద్వారా సంబంధము లేని ప్రాణులెవ్వరూ కూడా నీకిచ్చడు తారసపడరు. అది గమనించుకోవాలి. ఇది రాముడు ఒక్కడికే కాదండి, అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మనము ఎన్ని జన్మలకు వెళ్ళామో ఎవ్వరికీ తెలియదు. ఈ యొక్క అనాది, ఎందుకంటే అసలు ఈ కాల ప్రవాహములో మనము ఎన్ని యోనుల్లో మారి ఎన్ని విధానాల్లో ఎన్ని మార్లు జన్మకొచ్చామో మనకెవ్వరికి స్ఫురణకు రాదు, స్ఫురణలో ఉండదు. కావున ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణి జాతులన్నీ మనకి తారసపడుతున్నటువంటి ప్రతి ప్రాణి కూడా గత జన్మ బంధువులేనట. గతములో ఎప్పుడో ఎక్కడో మనకి తారసపడిన ప్రాణులే, మనతో సంబంధము కలిగినవే మనకి ఇప్పుడు తారసపడుతూ ఉంటాయి. మన గోడ మీదకి వచ్చి ఒక కాకి కావచ్చు, అలాగే మన ఇంటి చుట్టూ తిరిగి ఒక పిల్లి కావచ్చు, ఇంక ఇతరాత్ర ఏ ప్రాణికోట్లు కావచ్చు, అలాగే మన ముందు చేయి చాచి అడుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి ప్రాణికోట్లు అంటే మానవులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఏది కావచ్చు. ఎందుకు మన ముందుకు వస్తారు? అవి మన ముందుకు ఎందుకు వస్తాయంటే మనతో సంబంధం ఉండబట్టే వస్తాయి. ఇది గుర్తించాలి. సంబంధం లేకుండా ఏ ప్రాణి నీకు తారసపడదట ఎక్కడా కూడా. కావున అట్లు బంధుత్వం ద్వారా సంబంధం లేని ప్రాణులెవ్వరూ కూడా నీకు ఇచ్చుట లేదు. ప్రతి వాళ్ళను, ప్రతి వాటితోటి, ప్రతి జీవితోటి గతంలో ఎక్కడో ఎప్పుడో మనం అనేక యోనుల్లో జన్మించున్నాం. ఒకప్పుడు మనం ఇన్ని రకాల ప్రాణికొట్లు అన్ని జన్మలకి వెళ్ళిన వాళ్ళని, చీమగా, నల్లిగా, అనేకం అంటే దోమగా, ఈగగా, ఇలా ఎన్నెన్నో జన్మలు పొందిన వాళ్ళని. కావున అప్పుడప్పుడు ఎవరెవరితోటో ఈ యొక్క సంబంధం ఉండే ఉంటుంది. ఇది అన్ని ప్రాణుల్లోనూ కూడా ఇది మనం వర్తింప చేసుకుని ఈ సంబంధం ఉందని అన్నిట్లో ఉన్న ఏకమైన తత్వాన్ని అందుకోగలిగితే ఇది సమాప్తి అవుతుంది. అప్పటి వరకు ఈ సంబంధ బాంధవ్యాలు మనం ఏ రకంగానూ న్యాయం చేయలేము. సరే, గతంలో మనకి బంధువులే కదా వీళ్ళందరూ అని మనం వాళ్ళందరినీ ఆదరించి అన్ని ప్రాణులకి ఇతవ చేయాలంటే ఎవ్వరికీ ఇది సాధ్యం కాని పని. కానీ ఏకైక ఆత్మతత్వాన్ని అందుకోవడం ద్వారా మాత్రమే సరైనటువంటి న్యాయం అనేది జరుగుతుంది. కావున ఓ రామచంద్ర, ఈ విషయమున మందాకిని నదీ తటమున వసించే ఇరువురు సోదరులకు మునిపుత్రుల యొక్క సంవాదమైనటువంటి ప్రాచీన ఇతిహాసం ఒకటి కలదు. అది నీకు ఇప్పుడు వివరిస్తాను. ఈ విషయంగా నీకు ఒక వృత్తాంతం చెప్పాలనుకుంటున్నాను. కావున ఆ మందాకిని నదీ తీరములో వసించేటువంటి ఇరువురు సోదరులు, మునిపుత్రులు వీరి యొక్క కథాంశాన్ని ఇప్పుడు తెలియజేయబోతున్నానని చెబుతూ, ఓ రాఘవ, ఈతడు బంధువు కాడనేటువంటి ఈ కథా ప్రసంగమున ఆశ్చర్యకరమైనటువంటి ఈ పవిత్రే ఇతిహాసమును నీవు ఆలకింపుము. ఈ జంబూద్వీపము యొక్క ఒకోనొక పర్వత కుంజమున అనేక వనములతో కూడిన మహేంద్రం అనేటువంటి గొప్ప పర్వతం ఒకటి కలదట. ఈ జంబూద్వీపములో మనది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటారు. కనుక మన భారతదేశంలోనే ఆ యొక్క ఒకోనొక పర్వత కుంజములో మహేంద్ర పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం యొక్క మిగుల మనోహర అతి విశాల రత్నమయ శిఖరమునందలి ఒక భాగమున స్నానపానార్థము ఆకాశగంగా ప్రవహింపజేయబడుతూ ఉండేది. ఆ యొక్క మహేంద్ర పర్వతములో ఈ యొక్క గంగా నది ప్రవహిస్తూ ఉండేది, ఆకాశగంగా. ఆ గంగా జనమచే వికసితములకు కల్పవృక్షములు కలిగి మేరు పర్వత తటము వలె ప్రకాశించుచు సువర్ణము వలె శోభిస్తూ ఆ పర్వత తటముపై బ్రహ్మజ్ఞాన సంపన్నుడును ఉదార చరిత్రుడును తపోమూర్తి అయినటువంటి దీర్ఘతపుడనేటువంటి మునీశ్వరుడు ఆ యొక్క మహేంద్ర పర్వతం మీద నివసిస్తూ ఉండేవాడైన, తపస్సు చేసుకుంటూ. అయితే బృహస్పతి పచులను ఇరువురు పుత్రుల వలె
ఆ మునీంద్రునకు చంద్ర సమానులైనటువంటి పుణ్యపావనులనేటువంటి సౌందర్యవంతులైనటువంటి 2 పుత్రులు కలిగిరి. ఆ మునిపుంగవునికి ఆయన మునీశ్వరుడే, కానీ ఆయనకి 2 పుత్రులు కలిగారట. వారు మానసపుత్రులు కావచ్చు. ఎందుకంటే వీరందరికీ మహానుభావులు ఎందరో ఈ విధముగా సంతానాన్ని పొందినటువంటి కథాంశాలు ఎన్నో ఉన్నాయి. కావున ఆ నదీ తటమున ఆ యొక్క పర్వతమును నివసిస్తున్నటువంటి ఆ తపస్శాలి అయినటువంటి ఆ దీర్ఘతపుడికి 2 పుత్రులు కలిగారు. ఇద్దరు కూడా మహా జ్ఞానులు. పిదప ఓ రాఘవ, కాలక్రమమున ఆ 2 పుత్రుల్లో వయోగుణములందును జ్యేష్ఠుడైనటువంటి పుణ్యుడనేటువంటి అతడు బ్రహ్మజ్ఞాని అయ్యాడు. 2 పుత్రుల్లో ఒక్కడు పుణ్యుడు, అతని పేరు. ఆ 2 పుత్రుల్లో వయోగుణమునందు అతను కాస్త పెద్దవాడు. అటువంటి పుణ్యుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అయితే పూర్వ సంధ్యా సమయమందలి కమలము పగితి పావనుడు అర్ధజ్ఞాన అయ్యాడట. ఇద్దరు అతనికి కలిగిన పుత్రులే, కానీ పుణ్యుడు పూర్ణ జ్ఞానయ్యాడు. అందులో రెండవ వాడైనటువంటి పావనుడు అర్ధజ్ఞానయ్యాడు. తన అజ్ఞత్వముచే అతడు పూర్ణ బ్రహ్మ పదమును పొందజాలక మధ్య మార్గమును పట్టుకుని వేలాడుతున్నాడు. ఈ పావనుడు పూర్తిగా ఆ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాడు. పిమ్మట ప్రాణులచే కాంచబడినటువంటి ఆయు క్షయము కలదియు దీర్ఘదేహం అనే లతను విశీర్ణము కావించినదియు అయినటువంటి శతవర్షకాలము గడవ నస్వర జీవులచే పరిపూర్ణమును జన్మ జరా మరణాది వివిధ వృత్తాంతములచే భయంకరము అయినటువంటి ఈ సంసారము ఎడల ప్రీతి జనించి వార్ధక్యముచే జర్జితమైన జీవితము గల ఆ ముని అంటే దీర్ఘతపుడు కల్పనారూప విహంగమునకు నిలయముగు తన దేహమును భారమును త్యజించు కావడివాని వలె త్యజించి వేచు. ఇంతకీ దీర్ఘతపుడు అనేటువంటి ముని దేహాన్ని విడిచిపెట్టాడు అని చెప్పడానికి ఇంత వృత్తాంతాన్ని ఇక్కడ తెలియచేశారు. ఏమన్నారు ఇక్కడ అంటే, ప్రాణుల చేత కాంచబడినటువంటి ఆయుష్ ఇది ఎవ్వరు గుర్తించలేం. ఆయుష్ ఎంతవరకు ఉంటుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు. ప్రాణుల చేత గుర్తింపబడు అంటే క్షణము కూడా తరిగిపోతూ ఉంటుంది. కావున దీర్ఘాయుష్యుడు అని చెబుతాను తప్ప ఏ క్షణంలో క్షయమైపోతుందో ఎవరికీ తెలియదు. కావున ప్రాణుల చేత కాంచబడినటువంటి ఆయుక్షయము కలిగినటువంటి దీర్ఘదేహం అనే లతను విశీర్ణము కావించినదైనటువంటి అంటే ఎంతో బలిష్టంగా ఉన్నటువంటి సుందరంగా ఉన్నటువంటి దేహాన్ని కూడా జీర్ణావస్థకు తీసుకొచ్చేటువంటి కాలం. ఈ కాలం యొక్క విధానం చెప్పడానికి ఇలా వర్ణించారండి. ప్రతి వర్ణంలోనూ కూడా ఒక ఆంతర్యాన్ని పెట్టే మనకి ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. కావున మన ఆయుష్ అలా తరిగిపోతూ ఉంటుంది, దేహం ఇలా కృషించిపోతూ ఉంటుంది. కృషించిపోయేటువంటి శతవర్ష కాలం అంటే 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ విధంగా గడిచిపోవా నస్వర జీవుల చేత పరిపూర్ణమును జన్మ జరామరణాది వివిధ వృత్తాంతముల చేత భయంకరము అయినటువంటి సంసారం ఎడల. ఈ సంసారం ఎటువంటిది అంటే నశించిపోయే జీవుల చేతే నిండి ఉన్నటువంటిది. సంసారం అంటేనే నాశనత్వంతో కూడుకున్నటువంటిది. ఈ నశించిపోయే తత్వంతో నిండి ఉన్నటువంటిది. జన్మ జరా మరణములు వీటితోటి నింపబడినటువంటిది. ఈ యొక్క సంసారం ఎటువంటిదంటే జన్మలు, అనేక రకాల క్లేశాలు, దుఃఖాలు, ఆరోగ్య అనారోగ్యాలు, మరణం ఇత్యాదితో నిండి ఉన్నటువంటి వివిధ వృత్తాంతాలు ఇందులో ఉంటాయండి. ఏముంటాయండి? మనందరం కలిస్తే ఏం మాట్లాడుకుంటామంటే వీటి గురించే వస్తాయి. ఎందుకంటే అదే సంసారం అండి. జన్మకొచ్చాము కనుక, సంసారంలో ఉన్నాం కనుక అందు ఉండే విషయాలన్నీ ఇవే అవుతాయి. కావున జన్మ జరా మరణాది వివిధ వృత్తాంతములచే భయంకరమైనటువంటి సంసారముని యందు భీతి కలిగిందట ఆ దీర్ఘతపుడు అనేటువంటి ఆ యొక్క ముని పొంగమునికి. కావున దీన్ని త్యజించాడు. ప్రీతి అనేది పోయింది, శరీరం అనేది జీర్ణావస్థకు వచ్చేసింది, ఆయుష్ తరిగిపోయింది. కావున భీతి కలిగి దాన్ని త్యజించి వార్ధక్యము చేత జర్జితమైన జీవితము కలిగినటువంటి ఆ ముని, వార్ధక్యము చేత ఈ శరీరం అంతా కూడా జీర్ణ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ ముని ఎలా దేహాన్ని విడిచిపెట్టాడు అంటే, కల్పనారూప విహంగమునకు నిలయమైనటువంటి తన దేహం. ఎటువంటి దేహం అది అంటే, ఇదంతా కూడా కల్పనలతోటే నిండి ఉన్నటువంటి దేహం.
కల్పనారూప విహంగం అంటే పక్షి. ఆ పక్షికి నిలయమైన తన దేహం. అంటే జీవుడికి నిలయమైన దేహం. ఇక్కడ జీవుడే పక్షి. జీవుడు పక్షి ఎందుకయ్యాడంటే అనేక రకాలైన కల్పనలు ఏవైతే ఉంటాయో, వాసనలు ఏవైతే ఉంటాయో, అదంతా కూడా భ్రమతో ఏదైతే ఉంటుందో అటువంటి వాణ్ణి జీవుడు అంటారు. అంటే ఎవరిలో ఉన్నటువంటి ఆత్మ భ్రమామాత్రంగా ఉంటుంది, భ్రమతత్వంతో ఉంటుందో, కల్పనల బారిన పడుతుందో, వీటిలో మునిగి ఉంటుందో అది జీవుడుగా ఉంటుంది. అవి తొలగితే అదే దేవుడు. కానీ ఈ యొక్క విహంగము ఈ విధంగా ఉన్నంత వరకు అది పక్షిలానే ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహం, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి గెంటినట్టుగా ఒక దేహం నుంచి విడిపడి ఇంకో దేహానికి పోయేటువంటి అగత్యం వస్తుంది. ఎప్పుడు జీవుడుగా ఉన్నంత వరకు. కావున దాన్ని విహంగము అన్నారు. అంటే పక్షితో పోల్చారు జీవుణ్ణి. ఎగిరిపోతుంది కాన దీంట్లో పిట్ట ఎగిరిపోయిందండి అంటారు మరణించాడు అని చెప్పినప్పుడు. కావున జీవుణ్ణి ఇక్కడ పక్షితోటి వర్ణించారు. అటువంటి జీవుడు అనేటువంటి పక్షికి నిలయమైన ఈ దేహాన్ని ఆ దీర్ఘతపుడైనటువంటి ముని ఎలా వదిలేశాడు అంటే భారమును త్యజించేటువంటి కావడి వాని వలె మోస్తున్నామండి. కావడి చాలా బరువుగా ఉంది. ఈ బరువు అంతా కూడా మోస్తున్నంతసేపు కూడా చాలా ఏమనుభవించాలి? ఎంతో కష్టాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి, మొయ్యలేని భారాన్ని మోస్తూ చాలా బరువుగా నడవాలి. కానీ ఎప్పుడైతే నాకెందుకు వచ్చిన బరువు అని ఎవడైతే కావడి దించి కింద పెట్టేస్తాడో అప్పుడు వాడు ఎలా ఉంటాడు? చాలా హాయిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అంటే ఆ బరువు దిగిపోయినప్పుడు ఎంత సంతోషం వస్తుందో, హాయి వస్తుందో అటువంటి హాయి ఈ దేహాన్ని అలా వదిలేశాడు ఈ దీర్ఘతపుడనే ముని. కావడి వదిలేసినట్టుగా, కావడి తీసేసి కింద వదిలేసినట్టుగా, బరువుని దించి కింద పెట్టినట్టుగా ఈ దేహాన్ని అలా తనంతట తానే దించేసి పక్కన పెట్టేశాడు. దీని యందు ప్రియత్వం అనేది ఆయనకి పూర్తిగా తొలగిపోయింది. దానికి ఒక అవస్థ. దీర్ఘతపుడనేటువంటి ముని మరణించాడని చెప్పడానికి ఈ విధంగా ఇంత విధానములో వర్ణించారు. ఆయుష్ చెప్పారు, కాల విధానం చెప్పారు, ఈ దేహ పరిస్థితి చెప్పారు. ఇన్ని చెప్పి సంసారం గురించి చెప్పారు, ఎలా వదిలేయాలో చెప్పారు, జీవుడు గురించి చెప్పారు. ఇదండి యోగ వాసిష్టం యొక్క గొప్పతనం. ఒకే ఒక్క శ్లోకములో ఇన్ని విధానాలుగా ఇమిడ్చి అందులో మనకు అందించారు. ఇందులో మనం ఏది తెలుసుకున్నా అది ఉత్తమ జ్ఞానానికే దారితీస్తుంది, దేన్ని గుర్తించిన. కావున అంతటా పుష్పగంధమాకాశమును చొచ్చు విధముగా కల్పనారహితమును దృశ్య విషయ వర్జితమును చేతనా స్వరూపమును రాగద్వేష విరహితమైనటువంటి బ్రహ్మపదమని అతడు ప్రవేశించాడు. ఇంతకీ అతను దేహాన్ని అలా పక్కన పెట్టేశాడు, బరువు దించేసుకున్నాడు. ఆయన ఎక్కడ ఏ స్థితిని అందుకున్నాడు అప్పుడు అంటే విదేహముక్తి. దేహము పోయిన తర్వాత వచ్చేదాన్ని విదేహముక్తి, దేహం ఉండగా అనుభవించేదాన్ని జీవన్ముక్తి అంటారని చెప్పుకున్నాం. కావున ఆయన జీవన్ముక్తుడుగానే ఉన్నాడు. కావున ఈ దేహాన్ని ఎప్పుడైతే వదిలేశాడు, విడిచిపెట్టేశాడో అంతటా పుష్పగంధము ఆకాశమున చొచ్చు విధముల. ఏ విధంగా అయితే పుష్పం అక్కడ పడిపోయినా దాని నుంచి వచ్చే పరిమళం ముందు చూడండి, గంధము వాసన, ఆ వాసన కంటికి కనపడదు, అయినప్పటికీ కూడా అది మనకి ఆఘ్రాణింపవుతుంది, దాని యొక్క వాసన తెలుస్తుంది. అది ఎలా పుష్పం అక్కడే పడిపోతుంది, రాలిపోతుంది, చెట్టునే ఉంది కానీ దాంట్లో ఉంచినటువంటి గంధం మాత్రం ఇది ఆకాశంలో కలిసిపోతుంది. ఆ విధముగా చొచ్చు విధమున కల్పనారహితమును దృశ్య విషయ వర్జితమును. ఆ దేహాన్ని విడిచిపెట్టినటువంటి తత్వం ఏమిటి? మరి ఆ దేహం పడిపోయిందండి, అక్కడ దాన్ని పడేశాడు. కానీ దాంట్లో ఉన్న తత్వం ఏమిటి అంటే దానికి కల్పనలు లేవు, దానికి భ్రమలు లేవు. కావున అది జీవుడు కాదు, ఆత్మగానే వెలువడింది. కానీ కల్పనారహితము దృశ్య విషయ వర్జితము, దానికి దృశ్య విషయాల యొక్క విధానం అందులో లేదు. ఈ జగత్ యొక్క భ్రాంతులు లేవు కనుక చేతనా మాత్రమై ఉంది, అది చైతన్యంగా ఉంది. కావున చేతన స్వరూపము రాగద్వేష విరహితము, దాంట్లో రాగద్వేషాలు లేవు. కావున దానికి జన్మ కూడా లేదు. ఆ యొక్క తత్వంతో విడివడింది ఆ పరిమళం, ఆ దేహంలోంచి వెలువడినటువంటి ఆ పరిమళం, ఆ యొక్క శక్తి, ఆ చేతనం కనుక ఆ చేతనంగా విడివడింది కనుక బ్రహ్మ పదమును అతను ప్రవేశించాడు. ఆ యొక్క ఆత్మతత్వంతో ఆ బ్రహ్మ పదమును అనుష్ఠానం
ప్రవేశించాడు. అయితే అటు పిమ్మట ప్రాణాపాన రహితమై నాళము లేని కమలం వలె భూమిపై పడి ఉన్నటువంటి తన భర్త దేహమును కాంచి అతని పత్ని చిరకాల అభ్యస్త పత్యుపదిష్ట యోగయుక్తితో కూడి సరోవరమును భ్రమరం వీడినట్లుగా జరాదిరహితముకు తన శరీరమును కూడా పరీక్షించింది. ఆ యొక్క గురుపత్ని ఉంది మాత. ఆవిడేం చేసింది అంటే అటు పిమ్మట ప్రాణాపాన రహితమై ఉన్నటువంటి తన పతి యొక్క దేహాన్ని కాంచి, దాంట్లో ప్రాణాపాన సహితంగా ఉంటే వాడు జీవించి ఉన్నాడని అర్థం. అక్కడ అదేమీ కూడా ఆడటం లేదు. ప్రాణ అపానములు గతులేవి దాంట్లో లేవు. కావున ప్రాణాపాన రహితమై నాళము లేని కమలము వలె ఉంది. దానికి ఎక్కడా కూడా తొడిమ లేదు. అటువంటి కమలం వలె భూమిపై పడి ఉన్న తన భర్త దేహమును కాంచి అతని పత్ని ఏం చేసింది? చిరకాల అభ్యస్త. ఎందుకంటే ఆమె కూడా ఎంతో కాలముగా ఆ యొక్క మునితో ఉంటూ ఆయనతో పాటు ఆ యొక్క తపస్సాలి అయినటువంటి తన భర్తను అనుసరించి ఆమె కూడా తపస్సాలి ఉన్నది కావున చిరకాలం ఆమె కూడా అభ్యాసం చేసి ఉన్నటువంటి ఆవిడ కనుక పత్యుపదిష్ట యోగయుక్తితో ఆవిడ, ఎందుకంటే ఆయన దేహాన్ని సహజంగా పక్కకు పెట్టేశారు. కానీ ఆవిడ ఏం చేసి తన అభ్యాస బలము చేత యోగయుక్తి చేత ఈ దేహాన్ని పరిశీలించింది. యోగాభ్యాసం ద్వారా ఎలా తన యొక్క అభ్యాస బలము చేత ఎలా దేహాన్ని అవలీలగా విడవచ్చో అంతకు ముందే అభ్యాసం చేసి ఉన్నది ఆవిడ. ఇది యోగాభ్యాసం చేసేవారికి ఇది అనుభవమైనటువంటి స్థితి. ఎన్నో మారు దేహం ఉండగానే దేహాన్ని విడిచి మరలా దేహాన్ని గ్రహించేటువంటి స్థితి యోగాభ్యాస పరులకి ఉంటుంది అని మహనీయుల యొక్క వాక్. కావున ఆ విధానములో ఆవిడి ఈ యోగయుక్తితో కూడి ఎలా వదిలేసిన శరీరాన్ని ఆవిడ ఎలా విడిచిపెట్టిందంటే సరోవరమును విడిచిన భ్రమరము వలె. ఆ యొక్క సరోవరంలో ఉండేటువంటి ఆ భ్రమరము దాని నుంచి ఎలా అయితే బయటకు వెళ్ళిపోతుందో అలాగ దేహమును విడిచి తానంతట తానే దేహాన్ని అక్కడ వదిలిపెట్టింది. ఆ విధంగా తన శరీరాన్ని అముని పత్ని కూడా పరీక్షించింది. ఆ సమయమున పుణ్యుడు మృతులకు తన మాతాపితరులకు దహన క్రియాదులు వనర్పసాగిన. కానీ పావనుడు మాత్రం ఎలా ఉన్నాడు అంటే దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఇద్దరు పుత్రులు ఉన్నారు కదండి, పుణ్యుడు పావనుడు. పుణ్యుడు పూర్ణ జ్ఞాని, పావనుడు అర్థజ్ఞాని. కానీ తన మాతాపితరుల ఏకకాలంలో ఈ విధంగా దేహ పరిత్యాగం చేస్తే పుణ్యుడు దాన్ని చాలా సహజంగా తీసుకుని వారికి చేయవలసినటువంటి కార్యాలన్నింటినీ కూడా ఆచరించడానికి సిద్ధమయ్యాడు, దహన కార్యాలు చేయడానికి. కానీ పావనుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దుఃఖాక్రాంతుడై ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖము చేత నశించిన చిత్తము గల పావనుడంతా ఆ అరణ్య మార్గములందు సంచరిస్తూ జ్యేష్ఠుడగు పుణ్యుని వలె ధైర్యమును అవలంబింపక విలపింపదొడిగెను. ఏడుస్తూ ఉన్నాడు, అరణ్యములు పరుగులు పెడుతూ విలపిస్తూ ఉన్నాడు. అటు పిమ్మట దహన క్రియాదును సమాప్తి కావించుకుని ఉదార చరితుడైనటువంటి పుణ్యుడు ఆ అరణ్యమున శోకమగ్నుడైన పావుని చెంతకు తన సోదరుని వెతుక్కుంటూ ఈయన కూడా అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ విధముగా పుణ్యుడు పావులను వెతుకుతూ అతను చేరాడు. వెళ్ళి తన సోదరుని ఉద్దేశించి ఇలా చెప్తున్నాడు పుణ్యుడు ఏమని? సోదరా, జలబిందువులతో కూడిన వర్షాకాల కమలమును పోలిన నేత్రములు కలిగి అజ్ఞాన కారణమున ఏల ఇట్టు మిక్కిలి పరితాపమును పొందుచున్నావు? నువ్వు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు, ఎందుకు ఇంతగా దుఃఖిస్తున్నావు అని అడగడానికి పుణ్యుడు ఏమని అడిగాడు అంటే జలబిందువులతో కూడినటువంటి వర్షాకాల శమనమును పోలిన నేత్రములు కలిగి. వర్షాకాలము ఎప్పుడైతే గతించిపోతుందో ఆ జలబిందువులతో కూడా వర్షాకాలం అనేది ఎప్పుడైతే లేకుండా శమించిపోతుందో వర్షాకాల కమలమును పోలిన నేత్రములు కలిగి అన్నారు. ఎందుకంటే వర్షాకాలములో ఈ కమలానికి తగినటువంటి విధానములో, ఎందుకంటే కమలం అనేది సరోవరములో ఉంటుంది. ఆ యొక్క సరోవరములో ఉండి వికసిస్తుంది. అది వికసించాలంటే సరోవరములో ఏముండాలి? నీళ్లు ఉండాలి. ఆ యొక్క సరోవరం చుట్టూ కూడా నీళ్లు ఉంటే ఆ కమలం వికసించడానికి అవకాశం ఉంటుంది. కానీ కమలము ఒకవేళ నీళ్లు లేవనుకోండి, ఆ కమలానికి చాలా దుఃఖం వస్తుంది.
ఆ కమలం ఎలా అయితే ఆక్రోశిస్తుందో, నీళ్ళు లేకపోతే కమలానికి వచ్చే దుఃఖం మాదిరిగా నువ్వెందుకు ఇంతకిలా ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు అని చెప్పి ఈ యొక్క పుణ్యుడు పావనుణ్ణి అడిగాడు. అడిగితే మహాప్రాజ్ఞుడైనటువంటి ఇంకా ఏమంటున్నాడో, పావన, నీ తండ్రి నీ తల్లితో కూడి ఇప్పుడు మోక్షం అనే పేరు గల పరమాత్మ రూపమున స్వకీయ ఆత్మ పదవిని పొంది ఉన్నారు కదా. వారిరువురు చక్కగా ఆ బ్రహ్మ పదవిని అందుకున్నారు, వారు మోక్షాన్ని అందుకున్నారు, మనకు దుఃఖించవలసిన అవసరం ఏమున్నది అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ఆత్మ పదమే సమస్త జీవుల యొక్క చర్మస్థానము. చివరికి ఎప్పటికైనా ఎవ్వరికైనా తుదికి చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థానము ఆత్మ పదవియే. అది ఏ ఇంద్రియ మనములను జయించినటువంటి బ్రహ్మవేత్తల యొక్క స్వరూపము అదే ఉన్నది. కావున ఈ ఇంద్రియాలని మనసుని ఎవరైతే జయిస్తారో అటువంటి బ్రహ్మవేత్తల యొక్క యథార్థ తత్వము ఆత్మయే ఉన్నది. ఈ విధమున తన యథార్థ స్వభావమును పొందిన నీ తండ్రికి నీవెందుకు దుఃఖిస్తున్నావని ప్రశ్నిస్తాడు ఈ యొక్క పుణ్యుడు. ఈతుడు నా తండ్రి, ఈమె నా తల్లి అనే ఈ భావన అజ్ఞాన కారణముని ఉదయించదగును. కావున ఈ ప్రపంచమున శోకింపదగని దాని గురించి నీవేళ శోకించుచుంటివి. ఈ యొక్క దృశ్య జగత్తు అంతా కూడా వాస్తవానికి ఏది కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరము కలిగింది ఏది కూడా లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే ఏది ఇక్కడ స్థిరం కాని నిత్యం కాని కాదు. అయితే ఇతడు నా తండ్రి, ఈమె నా తల్లి అనేటువంటి ఈ భావనంతా కూడా అజ్ఞాన కారణమని, ఆ అజ్ఞాన పూర్వకమైన భ్రమ మాత్రంగానే ఈ బంధనాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మనసుతో భావన చేస్తే బంధం వస్తుంది, మనసుకి తెలియకపోతే బంధనము లేదండి. ఇది వాస్తవం అండి. ఎవరికి ఏమవుతారు అనేది మనసు పెట్టేటువంటి బంధనాలు. సంబంధము లేని ఇద్దరు వ్యక్తులు కలిస్తే సంబంధం ఏర్పడింది, అది మనసుతో ఎలా పెట్టుకుంటే ఆ రకమైన సంబంధమే కలుగుతుంది, ఆ రకమైన బంధమే వృద్ధి అవుతుంది. అలాగే తల్లి నుంచి విడిపడిపోయిన బిడ్డ ఉన్నాడు, ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు, కానీ వారు ఒక చోట ఉన్నప్పుడు కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ కలిసిన వారెవ్వరికి తెలియకపోవచ్చు, ఒకే చోట ఉన్నప్పటికి కూడా. ఎందుకంటే వారు ఎప్పుడు దాని మనసుతో దాన్ని గుర్తించలేరు కనుక. కానీ ఎప్పుడైనా మళ్ళీ నిజం తెలిస్తే ఆ బంధం వస్తుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా మనము ఏ బంధమైనా సరే మనసు యొక్క ప్రాబల్యమేనండి. పరాయి వాడు అంటే పక్కనున్నటువంటి వాళ్ళు వేరే అనుకునే వాళ్ళని ఒకలా చూస్తాము, నా అనుకునే వాళ్ళ పట్ల మనకుండే భావన ఒకలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వారికి వీరికి భేదం ఏమిటి అంటే మానసిక భావన. ఈ మానసిక భావనలో ఉండే భేదమే ఏదైనప్పటికీ ఈ భావాన్ని ఎవరైతే జయించగలుగుతారో, అభేద దృష్టికి వెళ్ళగలుగుతారో వాళ్ళే సర్వజ్ఞులవుతారు. కావున ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞాన కారణంగానే ఉదయించాయి. కావున ఈ ప్రపంచములో శోకింపదగని వాని గురించి, దుఃఖింపదగని వాని గురించి ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖించవలసిన అవసరం లేదు, శోకించవలసిన అవసరం అంతకంటే లేదు. నీ శోకానికి అర్థమే లేదు. అర్జునుడికి భగవాన్ శ్రీకృష్ణుడు ఎలా అయితే బోధ చేశారో, హెచ్చరించారో, ఎందుకంటే శోకింపదగనిగా దాని గురించి శోకిస్తున్నావు అర్జున. దేని గురించి అయితే విలపించవలసిన అవసరము లేదో అటువంటి వాని గురించే విలపిస్తున్నావు అని అక్కడ పరమాత్మ బోధించారు. వీళ్ళందరూ నాకు తాతలు, తండ్రులు, మేనమామలు, తండ్రులు ఇలా అవుతారు, వీరందరినీ నేను వధిస్తాను, అయ్యో నాకెందుకు రాజ్యం అన్నట్టుగా విలపించాడు అర్జునుడు. కానీ వాస్తవానికి ఇది ఏది సత్యం కాదు, వీరెవ్వరు సత్యం కాదు. కానీ వీరెవ్వరికీ మరణము లేదు. మరణము లేని వీరి కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎలానూ చనిపోయేటువంటి, ఎలానూ నాశనం అయిపోయే దేహాల కోసం దుఃఖిస్తున్నావా? ఎప్పటికీ నాశనము లేనటువంటి ఆత్మ కొరకు దుఃఖిస్తున్నావా? ఆత్మ కొరకైతే దుఃఖించవలసిన అవసరమే లేదు, ఎందుకంటే అది ఎలా నశించదు. ఏది ఏమైపోయినా పంచభూతాలు కూడా దాన్ని నాశనం చేయలేవు. అది ఎండలో పెడితే ఎండదు, నీళ్ళలో పెడితే నానదు, అగ్నిలో పెడితే కాలదు. ఏ విధంగా ఆయుధాలు ఖండించలేవు. అచ్చేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. ఇలా మనకి ఎన్నో మార్లు వివరించారు. అదే విధంగా ఇక్కడ వశిష్ఠుల వారు బోధ చేస్తూ కూడా ఆత్మ కొరకు విలపిస్తే దానికి నాశనము లేదు. కొన్ని దేహం కొరకు ఏడుస్తున్నావా? అది ఎలా ఉండదు.
అది ఎలాగో నశించిపోతుంది. నువ్వు ఏడ్చినా, ఏడవకపోయినా, బాధపడకపోయినా ఏమైనా అది నశించేదే. మరి ఈ 2 కారణాల వల్ల అయితే నువ్వు ఏడవలసిన అవసరం లేదు. దుఃఖించవలసిన అవసరం లేదు. మరి ఇంకెందుకు దుఃఖిస్తున్నావని ఈ యొక్క పుణ్యుడు పావనుడిని అడిగాడు. అడిగితే, నీ తల్లి ఈమె ఒక్కతే కాదు. నీ తండ్రి ఇతడొక్కడే కాదు. మరియు అసంఖ్యాకులైన పుత్రులు కలవారికి నీవొక్కడివే పుత్రుడు కూడా కాదు. ఈమెొక్కతే నీకు తల్లి కాదు. ఈయనొక్కరే నీకు తండ్రి కాదు. అలా అని అసంఖ్యాకమైన పుత్రులున్నారా ఇంతకు ముందు వారికి. గత జన్మల్లో నీకెంతమంది తల్లులున్నారో, నీకెంతమంది తండ్రులున్నారో నీకెరుక లేదు. అలాగే వీరికి ఎంతమంది బిడ్డలున్నారు అంటే లెక్కకు మిక్కిలి అనేక జన్మలు, ఎన్ని జన్మలు పొందుంటారో వారు కూడా. ఇప్పుడు ఈ బ్రహ్మ పదవిని అందుకున్నారంటే ఇప్పటికిప్పుడు రాదుది. గత జన్మల అనేక కోటాను కోట్ల జన్మల తరువాత వాటి పుణ్యఫలంగా వచ్చే స్థితి ఇది. మరి అన్ని జన్మల్లో వారికి ఎంతమంది పుత్రులున్నారో, ఆ పుత్రుల్లో నువ్వెవడివి అని ప్రశ్నిస్తున్నాడు పుణ్యుడు. సోదరా, వనస్థ జల ప్రవాహమందలి నిమ్మన ప్రదేశం వలె నీకింతవరకు ఎందరో తల్లిదండ్రులు గతించారు. ఎందరో లెక్కకు మిక్కిలి. కావున ఈ యొక్క వనములో ఉండేటువంటి జలం ప్రవాహములో, ఆ జలమంతా కూడా వనములో అలాగ పరుగులు పెడుతూ ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిమ్మన ప్రదేశం వలె అక్కడెక్కడా కూడా ఎవ్వరికీ కూడా తెలియని ప్రదేశములో ఎన్నో రకాలుగా నది ప్రవహించని ఎవ్వరికీ తెలియదండి. అలాగే మన జన్మ పరంపరలు ఎన్ని గడిచాయో, ఏమేమి సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరితో ఉన్నామో, అనేక జన్మల్లో మనకి ఎందరు తండ్రుల్లో, తల్లుల్లో, బిడ్డలో, భార్యలో, భర్తలో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే జన్మకొచ్చిన ప్రతిసారి గత జన్మ విస్మరణ జరుగుతూనే ఉంది జీవుడికి. అలా ఉండబట్టే మళ్ళీ కొత్తగా జననానికి వచ్చి కొత్త విధానంలో జీవించగలుగుతున్నాడు. గత జన్మ స్మృతులే ఉంటే అడుగు తీసి అడుగు కూడా పెట్టలేమండి. ప్రతీది నీకు ఇక్కడ జీవించటానికి నీకు అసలు అర్హత ఏ విధంగానూ కూడా ఉండదు. ఎందుకంటే ఎటు చూసినా గత జన్మలో నీకు సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు. అన్ని జీవులు, అన్ని ప్రాణికోట్లు, అన్ని రకాల వ్యక్తులు అందరూ. ఈ విధానములో మనిషి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కావున భగవంతుడిచ్చిన వరం ఏమిటి? మరపు. కావున రాత్రి నిద్రపోతే పొద్దున్న లేచేటప్పటికి కొంత మరపు. అంటే గతములో మనం అనుభవించే సంకటాల్ని కొన్ని విస్మరణ చేస్తాం. కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే జన్మ నుంచి జన్మకు వచ్చేటప్పటికి కొంత మరపు. ఇలా మనకి భగవంతుని యొక్క విధానములో, సృష్టి క్రమములో, ఒక వర విధానములో జీవుడికి ఇచ్చారు. కావున నీకు వారెవ్వరూ గుర్తులేదు. మరియు నీ మాతాపితరకు నీ ఒక్కడవే పుత్రుడు కాదు. ఏలయన్నా నదీ తరంగముల వలె మనుజులకు ఎందరో పుత్రులు ఇప్పటికీ గతించి ఉంటారు. ఆ తరంగాలు ఎన్ని పుడతాయో సముద్రానికి తెలియదు. అలాగే ఎన్ని జన్మల్లో ఎంతమంది పుత్రులు ఉన్నారో ఎవరికీ తెలియదు. గొప్ప వృక్షమునకు ఋతుమునందు ఫలములు కలుగునట్లు జీవునకు జన్మ జన్మయందు కూడా మిత్ర బాంధవ సమూహాలు అనేకములు కలుగుతూ ఉంటాయి. ఏ పండు నాదని ఆ చెట్టు గుర్తిస్తుంది చెప్పండి? ప్రతి ఋతువులోనూ ఆ ఒక్క వృక్షము ఫలాన్నిస్తుంది, ఎన్నో కాయలు కాస్తుంది, ఎన్నో పువ్వులు పూస్తుంది, పిందెలు ఎగుతాయి, కాయలు అవుతాయి, పండులు అవుతాయి. కానీ వీటిల్లో ఎవరు నాకు పూశారు, ఎవరు నా పండు, ఎవరు నాకు కాసిన కాయ, నా చెట్టు ఎలా గుర్తించలేదో దానికి అది అసాధ్యము. అదే విధముగా జన్మ జన్మలందు కూడా మనకున్న సంబంధ బాంధవ్యాలు ఎవరో ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కావున ఈ మిత్ర బాంధవ సమూహములు అనేకములు కలుగుతూ ఉంటాయి. మరల కాలక్రమమున ఫలముల వలె ఆ బంధవాదులు కూడా నశించిపోతూనే ఉంటాయి. సోదర, ప్రేమ కారణమున తల్లిదండ్రులు, పుత్రులు శోకింపదగిన వారిని నీవన్నచో, ఆ అనేక మార్లు గడిచిపోయినటువంటి నీ యొక్క వేల కొలది తల్లిదండ్రులకై, సతులకై నీవేళ ఇప్పుడు శోకించుట లేదు. అయ్యో ఇలా ఎందుకంటావు అన్నయ్యా? తల్లిదండ్రులంటే ఎంతో మనకిష్టం కదా, ప్రేమ కదా, మరి ఆ కారణం చేత నాకు దుఃఖం వస్తుందని నువ్వు చెబుతావేమో. కానీ ఇదే విధంగా నీకు అనేక మార్లు ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు. అనేక జన్మల్లో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది భర్తలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మగవాడిగా పుట్టిన వారు మరు జన్మలో ఇదే విధానంలో పుడతారని లేదు. గత జన్మలో
వ్యక్తిత్వంతో ఉంటే ఇప్పుడు పురుష జన్మకు రావచ్చు. కావున ఈ సంబంధ బాంధాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టావు కదా! వాళ్ళందరూ నిన్ను వదిలారు. నువ్వు వాళ్ళని వదిలావు. మరి వాళ్ళ కోసం ఎప్పుడు నువ్వు దుఃఖిస్తున్నావు, శోకిస్తున్నావా? వాళ్ళెవ్వరు నీకు గుర్తున్నారా? లేదు. ప్రాజ్ఞుడువైనటువంటి ఓ మహాభాగా, ఈ ప్రపంచము జగత్ కల్పనా నిమిత్తమగు భ్రమచేతనే కనిపిస్తున్నది. పరమార్థమున నీకు మిత్రులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ లేరు. ఉన్నదొక్కటే. కానీ భ్రాంతిలో అనేకమున్నాయి. ఈ బంధుత్వాలు, ఇవన్నీ కూడా నీకు కలుగుతూ ఉంటాయి. కావున పరమార్థములు ఇవేమీ లేవు సోదరా. చిరకా భూమి యందు లవలేశమైనను జలమున్నట్లుగా పరమార్థ దృష్టి యందు ఆత్మకు నాశనం అనేది లేశమైనా లేదు. ఏ విధంగా అయితే చిరకాలం మిగిలి సంతప్తమైన మరుభూమి యందు ఆ యొక్క మృగతృష్ణ యందు అది ఆ యొక్క ఎడారి భూమిలో ఎప్పటి నుంచో అది చాలా సంతప్తమైపోయి, అంటే చుక్క కూడా నీరు లేదండి. కానీ చుక్క నీరు లేని ఆ ఎడారి భూమిలో భ్రమ చేత, నీటి చేత నింపబడి ఉన్నట్లుగా భ్రమను కల్పిస్తూ ఉంటుంది మృగతృష్ణ. కానీ ఎంత వెతికినా, ఇంత భ్రాంతి కల్పించావు కదా, ఇందులో ఒక్క చుక్కైనా నీరు దొరక్కపోతుందా, నువ్వు ఎంత ప్రయత్నించినా దానిలోంచి ఒక్క చుక్క కూడా నీరు పొందలేము మనం. అదే విధముగా పరమార్థ దృష్టి యందు కూడా ఆత్మకు నాశనం అనేది ఇక్కడ లేదు. ఎన్ని రకాల మనం విచారణ చేసినా ఆత్మకు మాత్రము ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా నాశనత్వం అనేది లేదు. కావున మహామతమైన సోదర, ఈ ఛత్ర చామరాది చెంచల రాజ్యాది సంపదలు ఎవ్వి కూడా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా స్వప్న పగితివి, స్వప్న రూపములేగును. 3 లేక 5 దినములు మాత్రమే, అంటే అల్పకాలం మాత్రమే ఉండేవని భావం. కావున మనం అనుకుంటున్నట్టుగా ఈ రాజ్యాది భోగాలు కావచ్చు, ఈ జగత్తులో మనం అనిపిస్తున్న సుఖాలు కావచ్చు, ఇతరత్ర భోగాలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా స్వప్న సాదృశ్యం. కళ ఎలాంటిదో, నీకు వచ్చినటువంటి రాత్రి వస్తున్న కళ తెల్లారేటప్పటికి ఎలా అయితే లేకుండా అయిపోతుందో, ఈ జన్మకు మనకు వస్తున్నటువంటి ఈ రకాల అనుభూతులన్నీ కూడా ఉన్నాయనుకుని నమ్ముతున్నటువంటి అవన్నీ కూడా ఆ విధంగానే ఇవన్నీ లేనివైపోతూ ఉంటాయి. ఈ జన్మ నుంచి తప్పుకున్నప్పుడు వీటిని మనం వదిలేయక తప్పదు. లేదా అవన్నా నేను ఎంత గట్టిగా పట్టుకున్నా తప్పదు. ఎప్పటికీ వీటిని మనము నమ్మటానికి లేదు. ఒక జ్ఞానం తెలుసుకున్న నాడే వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాం. కావున ఇవి చాలా అల్పాతి అల్పములు, వీటికి విలువ లేదు. చెబుతూ సోదరా, పరమార్థ దృష్టి చేత నీవు సత్యాన్ని విచారణ చెయ్యి. ఇప్పటికైనా మించింది లేదు. యథార్థ దృష్టికి రా, సత్యాన్ని విచారణ చెయ్యి. వాస్తవముగా నీవు కాని మేము కాని లేము. అంటే ఈ ఉపాధులేవి సత్యం కాదు. నువ్వు పావనుడివి, నేను పుణ్యుణ్ణి, నువ్వు వేరు, నువ్వు నేను సోదరులము, ఇవన్నీ కూడా కల్పనా మాత్రములే. ఈ నీవు మేము అనే భ్రాంతిని నీవు అంతరంగమున విడనాడము. ఈ అనేకత్వాన్ని, ఈ భేదభావాన్ని నీవు ఈ యొక్క అంతరంగములో వీటి గురించి విచారణ చేసుకో. ఎంతవరకు సత్యము, ఎంతవరకు ఇవి నిత్యము అనేది నీకు నువ్వుగా విచారణ చేసుకో, ఒక నిశ్చయానికి రా. కావున ఇవన్నీ విడనాడు, విడిచిపెట్టు, వాటి గురించిన భ్రాంతులు వదిలిపెట్టు అని చెప్పారు. ఇదే మమకార బంధాలు. ఈ మమకారము, ఎందుకంటే అహంకారము, మమకారము ఇవే అన్ని అనర్థాలకి మూలము అని చెప్తుంది శాస్త్రం. కావున నేను అనుకుంటే అహంకారము, అలాగే నా వారు అనుకుంటే మమకారం, ఈ రెండు కలిసే ఉంటాయండి. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ మమకారం పుడుతుంది. ఎందుకంటే నేను ఉంటేనే నా వారు వస్తారు, నా అనుకునే పుడతాయి. నేనున్నప్పుడే నాకు సంబంధించిన వ్యక్తులు, నాకు సంబంధించిన వస్తువులు, నాకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చేరుతాయి. అందుకే రెండు జంట సోదరులు ఎప్పుడు కలిసే ఉంటాయి. రాగ ద్వేషాలు, కామ క్రోధాలు, ఈ పదాలన్నీ కలిపి వాడుతూ ఉంటారు మహానుభావులు. శాస్త్రము చెప్పినటువంటి విధానం. రాగం ఉన్న చోట ద్వేషం ఉంటుంది. ఎక్కడైతే ప్రియత్వ భావాన్ని పెంచుకుంటూ ఉంటావో దాని పట్ల, అక్కడే నీకు ద్వేషం పుడుతుంది. ఇవాళ నువ్వెంతో ప్రేమించినటువంటి వ్యక్తి కానివ్వండి, విషయం కానివ్వండి, ఏది కానివ్వండి, దాని పట్లే నీకు ఏదో ఒక రోజుకి
దానికి సంబంధించో లేదా దాని పట్లే తప్పకుండా ద్వేషం పుడుతుంది. నువ్వు ఎక్కువగా దేన్నైతే ఈరోజు కాంక్షిస్తున్నావో, ప్రియంగా చూస్తున్నావో, రేపొద్దున్న అదే మనకి ద్వేషపూరితమైపోతుంది. ఇది గమనించండి. మనం ఎన్నో మార్లు ఈ యొక్క జీవితంలో ఇటువంటి విషయాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇవి కావాలి, కావాలనుకుంటాం. మనం ఇప్పుడు ద్వేషించే వ్యక్తి ఒకప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి. మనం ఇష్టపడినటువంటి విధానమే. ఒక మిత్రుడు క్రమేపీ శత్రుడైపోతుంటాడు. మరి ఎందుకైపోయారండి ఇప్పుడు ఇంతగా మిత్రుడుగా వాళ్ళని ఎంతో రాగంతో? ఎందుకంటే ఈ మిత్రుడు ఎప్పుడు నాకు నా మిత్రుడుగానే ఉండాలి. నేను అనుకున్న విధానంలోనే ఉండాలి. నేను కోరుకున్న ఫలాన్ని ఇవ్వాలి అనే కాంక్ష పెట్టుకుంటాం. అదే రాగం. కానీ దీనికి ఎప్పుడైనా వ్యతిరేక భావన వచ్చిందనుకోండి అక్కడి నుంచి, నువ్వు అనుకున్నట్టుగా లేదక్కడ. నువ్వు కాంక్షించిన విధానంలో అక్కడ జరగటం లేదు. వారు వర్తించటం లేదు. నువ్వు వారి నుంచి నువ్వు వినాలనుకునే మాట వారి నుంచి ఆ విధంగా రావడం లేదు. అప్పుడేమవుతుంది? అక్కడ ద్వేషం వచ్చేసింది. ఎందుకు వీరి పట్ల నాకు ద్వేషం వస్తుంది అనేది గమనించుకుంటే వారి పట్ల నీకు ఎప్పుడప్పుడు రాగం ఉండుంటుంది. రాగం లేకపోతే ద్వేషం రాదండి. ఆకాంక్ష లేకపోతే. అందుకే సంబంధం ఉన్నవారి పట్లే వ్యతిరేక భావాలు వస్తాయి. సంబంధం లేని వారి పట్ల ఏ భావాలు రావు. పక్కవాడు, పైవాడు, పొరుగువాడు, ఊరివాడు ఎవ్వరి గురించి మనం ఏమి అనుకోం. కానీ ఎవ్వరి గురించి ఎప్పుడో మనకి భావాలు వస్తాయి. నా వారు అనుకునే వారి పట్లే భావాలు మారుతూ ఉంటాయి. ఇష్టపడుతూ ఉంటాం, అయిష్టాన్ని పెంచుకుంటాం. నా పుత్రుడు అనుకుంటాం. ఎంతో కాంక్షిస్తాం. ఎంతో రాగభావాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే ఇది నావారు. ఇంతకీ నావారు ఎలా వచ్చారు? నేను అనే అహంకారం ఉండబట్టి. నేను అనే దేహ అభిమానం ఏదైతే ఉందో అదే అహంకారం. కావున ఈ నేను ఎప్పుడైతే ఎంతవరకైతే ఉంటుందో నా వారు కూడా ఉంటారు. నాకు సంబంధించినవి కూడా ఉంటాయి. అంటే వాటి పట్ల ఈ ఉన్నంతసేపు అవి కూడా ఉంటాయి కావున ఈ నేను అనే అహంకారంతో ఉంటూ నాకు సంబంధించిన అన్నిటి పట్ల పెంచుకునే ప్రియత్వ భావనే మమకారం. ఇది తొలగిపోతే అహంకారం తొలగిపోతే మమకారం కూడా పోతుంది. మమకారం విడిచిపెడుతున్నాము అంటే అహం తొలగుతుంది అని అర్థం. ఈ రెండు కలిసే ఉంటాయి. కావున ఇవాళ నాకు సంబంధించిన వ్యక్తి నా పుత్రుడు లేకపోతే నా పుత్రిక లేకపోతే ఇలా అని మన సంబంధాలు పెంచుకుని వారి పట్ల భావాలు పెంచుకుంటూ వారి పట్ల కాంక్షతో ఉంటాం. లేదా వారి ఇంకా ఇంత వృద్ధి అవ్వాలి. ఇవాళ మనకి ఆ సంబంధం అలా ఉంది కనుక స్వార్థం వస్తుంది. రాగం ఉన్న చోట స్వార్థం పుట్టేస్తుంది. కనుక వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. అందరికంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. చాలా ఇది అవ్వాలి. అది ఎన్నో కోరుకుంటాం. ఇన్ని కోరుకుంటూ రేపొద్దున వీరు నా పట్ల ఇలా వర్తించాలి, ఇలా ఉండాలి, ఈ విధానంలోనే ఉండాలి అన్నట్టుగా మనసు భావన చేస్తుంది. కానీ ఎప్పుడు ఎవరికి ఏది కూడా మనసు భావించిన అన్ని భావాలు సఫలం కావండి. అది ఒక 100 భావాలు చేస్తే, 100 సంకల్పాలు చేస్తే అందులో కొన్నే జరుగుతాయండి. ఒక 5, 2, 3 జరుగుతాయండి. ఎందుకు అంటే ఈయనకెప్పుడు అధికంగా ఆలోచించటం, అధికం భావాలు పొందటం, వాస్తవానికి అనుగుణంగా కాకుండా అవాస్తవాన్ని ఊహించటం, ఎప్పుడు భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ దానికుండే లక్షణాలండి. చంచల స్వభావం కలిగి ఉండడం ఇదంతా మానసిక లక్షణం. ఈ లక్షణాలతో మనం ఉన్నంత వరకు కూడా ఇది ఇలానే ఉంటుంది. ఇదే సంసారం. ఇలా కోరుకుంటూ ఉంటాం. రేపొద్దున్న కొంతకాలం గడిచిపోతుంది. గడిచిపోయేటప్పటికి మనం ఇప్పుడు ఏవేవైతే భావాలు పెట్టుకున్నామో, ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నామో, వీటికి వ్యతిరేక ఫలాలు ఏమైనా వచ్చాయనుకోండి అటు నుంచి, వారి నుంచి కానీ, వారికి సంబంధించినటువంటి విధానాల్లో కానీ వచ్చినాయనుకోండి, ఇప్పుడు మనం పెంచుకున్నటువంటి ఈ ప్రియత్వ భావనే రేపు అప్రియత్వం అయిపోతుంది. ఈ మమకారమే అక్కడ ద్వేషం అయిపోతుంది. కనుక ఎవరినైనా ఒక ద్వేషంతో ఉన్నామంటే వారి పట్ల మనం తప్పకుండా రాగంతో ఉన్నాం. అంటే మమత్వ భావంలో ఉంటాం. అదే విధంగా ఈ మమకార బంధాలే మనల్ని దేనికైనా ప్రోత్సహిస్తాయి. ఏమి చేయటానికైనా. ఉచ్చ నీచాల నుంచి ఇవి మనల్ని ఎందుకంటే ఇది మంచి, ఇది చెడ్డ అని విచక్షణ కోల్పోయేటట్టుగా చేస్తాయి. ఈ మమత్వ భావన అంటే ఈ మమకారంతో ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, నాకు సంబంధించిన ఈ విషయాలు బాగుండాలి, వ్యక్తులు బాగుండాలి అనే దాంట్లో స్వార్థం పుడుతుంది కనుక ఒక్కొక్కసారి ధర్మానికి గ్లాని కూడా జరగచ్చు. అంటే అక్కడ ఏది చేసైనా వీరిని నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది.
ఆ స్వార్థంతో. అది అప్పటికి మనకి అది చెడ్డగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మన దోషాలు మనకి తెలియవండి. ఎప్పటి వరకు తెలియవు అంటే మన మనస్సుని మనతో కలుపుకున్నంత వరకు తెలియవండి. ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఏముందో మనకు తెలియాలంటే ఆ గ్రంథాన్ని మన ముందు పెట్టుకొని మనం చదువుకుంటే మనకు అందులో విషయాలు అర్థమవుతాయి. గ్రంథమే నేననుకుని అలాగే ఉన్నామనుకోండి, అప్పుడు మనకెప్పుడు కూడా అందులో విషయాలు తెలియవు. ఇప్పుడు అద్దం ఉంది. ఈ అద్దాన్ని కూడా ఎప్పుడూ మనం అలా పెట్టించామనుకోండి బయటవే తెలుస్తాయి తప్ప, మన ముఖం మాత్రం చూసుకోలేం. కానీ చూసుకోవాలంటే మన వైపే తిప్పుకోవాలి. అలాగే మన మనస్సుని మనం చదువుకునేటువంటి విధానములో మనం ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటామో, తీసుకురావాలంటే ఇక్కడ ఒకటి గమనించాలి. పుస్తకాన్ని చదివేవాడికి పుస్తకం వేరు, చదివేవాడు వేరండి. చదివేవాడు పాఠకుడుగా ఉంటాడు. చదువుతున్నది పుస్తకంగా ఉంది. అప్పుడు మాత్రమే చదువు అనేది జరుగుతుందండి. వేరు చేసినప్పటికి కలుపుకుంటే రాదు. అలాగే మనసు అనేది వేరు, నేననేది వేరు. నేను నేనే, మనసు మనసే. మనసు చెప్పింది గదా అని దానికి ప్రతీదీ నా అని కలిపేసుకున్నామనుకోండి, అది మనల్ని అజ్ఞానంలో తీసుకెళ్ళిపోతుంది. ఎప్పటికీ నేను నేనే, మనసు మనసే. మనసు అనేకం చెబుతూ ఉంటుంది. నా శక్తిని తీసుకుని. కనుక అది ఏం చెబుతుంది? అది ఏం అనుకుంటుంది? అది ఏం సంకల్పాలు చేస్తుంది? దానిలో ఏమి లక్షణాలున్నాయి? దాంట్లో రాగం ఉందా? ద్వేషం ఉందా? మమకారం ఉందా? అహంకారం ఉందా? అని మనకు తెలియాలంటే మనం ఎక్కడికెళ్ళి నిలబడాలి? మన స్థానంలోకెళ్ళి నిలబడాలి. అంటే నేనైనటువంటి నా యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో, ఆ మనసుని నా నుంచి వేరు చేసే స్థానం ఏదైతే ఉందో, ఆ చోటకి వెళ్ళినప్పుడే మనకి ఇక్కడ స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటిది ఉన్నట్టుగా ప్రస్ఫుటమవుతుంది. అంటే అర్థమవుతుంది మానసిక స్థితి. అప్పుడు మాత్రమే మనల్ని మనం సవరణ చేసుకోగలుగుతాం. దాన్ని మనతో కలుపుకొని ఉంచుకున్నామనుకోండి, దానికి అధిక స్థానాన్ని ఇలా మనతో కలుపుకొని ఉంచుకున్నంత వరకు కూడా అది ఇంటి దొంగే. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా ఎప్పటికీ మనల్ని అది మోసగిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ దాని బారిన పడుతూనే ఉంటాం. దాని నుంచి మనము ఏనాడు కూడా బయటపడలేం. వదిలించుకోలేం. వదిలించుకోవాలనే దొంగను మనమే కాపాడుతున్నాం. మన ఇంటిలో చొరబడిన దొంగని మనమే చక్కగా దుప్పటి కప్పి దాన్ని దాక్కునేలా చేశామనుకోండి. అప్పుడు ఇంకా ఆ దొంగని ఎవరు పట్టుకుంటారండి? ఎవ్వరు పట్టుకోలేరు. దాన్ని వేరు చేస్తేనే గదా! నిర్దయగా మనస్సుని ఎప్పుడు కూడా ఎవ్వరి పట్లైనా దయ ఉంచొచ్చు కానీ, నా మనసు పట్ల నాకు దయ ఉండకూడదు. అప్పుడే అది దొరుకుతుందండి. అయ్యో! నా మనసు కదా! అది చెప్పింది నేను వినాలి కదా! అన్నట్టుగా ప్రతిదానికి దానికి వంగామనుకోండి దయా స్వభావం. అది ఎన్నో కోరుతుంది. పోనీలే ఈ ఒక్కసారికి అన్నట్టుగా దాన్ని అనుమతించామనుకోండి, అది ఎప్పటికీ మనకి లొంగదండి. ఈ విషయంలో మాత్రము నిర్దయగానే అంటే ఏంటి తానుగానే ఉండాలి. అది మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తుంది. నీ భౌతికమంతా ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా ఏది అనర్థమో దాన్ని నీకు నీ యొక్క హితవు చేసేదానిగా చూపిస్తుంది. అంటే వ్యతిరేకతతో నీకు దాన్ని ప్రదర్శింపచేస్తూ ఉంటుంది. ఈ విధంగానే మనము దాంట్లో పడిపోతూ ఉంటాం. ఇది గమనించాలి. ఎప్పటికప్పుడు దాన్ని నిష్కర్షగా ఖండించుకుంటూ ఉండాలి. యథార్థంగా, వాస్తవంగా. అప్పుడే మనం మనంగా నిలబడగలుగుతాం. ఈ విధానంలోనే నీవు ఈ యొక్క మానసిక స్థితిని నువ్వు ఇప్పుడు దేన్నైతే నాది అని కాంక్షిస్తున్నావో, మోహిస్తున్నావో, మమకారంలో ఉన్నావో, అది ఏదో రోజుకి నిన్ను తప్పకుండా అది ద్వేషించే స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే నాదనుకుంటున్నావో అది నీది కాకుండానే అయిపోతుంది. ఇదంతా ఈ యొక్క స్వప్న సాదృశ్యము. కావున ఈ ఉపాధులనేవి లేవు అని చెప్పి ఈ యొక్క పుణ్యుడు పావనుడితోటి ఈ యొక్క జ్ఞానబోధంతా చేస్తున్నారు. ఇందులో మరికొంత భాగాన్ని మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मृतङ्गमय ॐ
शान्ति